నమస్తే అండి, శుభోదయం అందరికీ. క్షమించండి, కొంచెం లేట్ అయింది. వినిపిస్తుందా సార్? హలో సార్, వినబడుతుందా? లో ఉంది, వాయిస్ లో ఉంది సార్. ఓకే. శుభోదయం అండి అందరికీ. సో మనం ఈ డ్రగ్ ప్రూవింగ్ తర్వాత వచ్చినటువంటి టాపిక్స్ లో చూస్తుంటే కనుక మనం ఇప్పుడు ఆ డ్రగ్ ప్రూవింగ్ నుంచి తయారు చేసినటువంటి మన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ఇంప్లిమెంట్ చేయడానికి వాటిని వాడుకలోకి తీసుకురావడానికి ఎప్పుడెప్పుడు తీసుకురావాలి, ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి అనే దాని గురించి మనం తెలుసుకుంటూ ఉంటే కనుక ఈరోజు 148 అఫారిజం గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనకి న్యాచురల్ డిసీజెస్ అనేది, అన్యాచురల్ డిసీజెస్ అనేవి, ఆర్టిఫిషియల్ డిసీజెస్ అనే వాటి గురించి కూడా క్లియర్ గా మాస్టర్ గారు చెప్పారు. ఇక్కడ చూద్దాం. The natural disease is never to be considered as a noxious material situated somewhere within the interior or exterior of a man. అంటే ఒక న్యాచురల్ డిసీజ్ కంటే నైసర్గిక వ్యాధులు ఉంటాయి కదా, అవన్నీ ఎట్లా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అవి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ బాడీలో ఒక ఆర్గాన్ లో ఉంటుందా, లేదంటే ఎక్కడ ఒక చేతి రైట్ పామ్ లేదంటే లెఫ్ట్ లెగ్ అట్లా ఉంటుందా, అంటే డిసీజ్ అనేది వచ్చి అక్కడ సిచ్యుయేట్ అవుతుందా అనేది ఆ, మనం గమనించలేమని చెప్తున్నారు అనమాట. సమ్వేర్ విత్ ఇన్ ద ఇంటీరియర్ ఆర్ ఎక్స్టీరియర్ ఆఫ్ మ్యాన్, అంటే శరీరం బయటలో లేదంటే లోపలనో ఏదో ఒక ఆర్గాన్ ని చూస్ చేసుకొని అక్కడ ఉంటాయి అనేది వాస్తవం కాదని చెప్తున్నారు అనమాట. But as one produced by an inimical spirit agency which, like a kind of infection, disturbs in its instinctive existence of the spirit-like principle of life within the organism, torturing it as an evil spirit and compelling it to produce certain ailments and disorders in the regular course of its life. అంటే మరి ఈ డిసీజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఒక ఆర్గానిజం అనుకుందాము. ఆర్గానిజం వచ్చిన వెంటనే టైఫాయిడ్ అనేది సరే లంగ్స్ లో ఉంటుందా, లేదంటే ఫీవర్ లో ఉంటుందా, బ్లడ్ లో ఉంటుందా అనేది మనకి ఆ విధంగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. చెప్తూ ఇక్కడ ఒక ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు శరీరంలో అది ఎన్ని రోజులైతే దాన్ని ఆ, పెంచుకుంటూ ఉంటుందో, దాని లైఫ్ సైకిల్ పెంచుకుంటూ ఉంటుందో, దాన్ని ప్రోజని పెంచుతూ ఉంటుందో, అప్పటి వరకు కూడా ఏం చేస్తుంది, మన శరీరంలో వైటల్ ఫోర్స్ అనేది అయితే ఉందో, కాన్సెప్చువల్ స్పిరిట్ లైక్ వైటల్ ఫోర్స్, ఈ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ అనే దానిని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, క్రానిక్ గా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, టార్చర్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనలో ఉన్న వైటల్ ఫోర్స్ అని చెప్తున్నారు అనమాట. టు ప్రొడ్యూస్ సర్టన్ ఎయిల్మెంట్స్ ఆర్ డిసార్డర్స్, అంటే ఎటువంటి డిసార్డర్స్ అయినా ఎటువంటి ఎయిల్మెంట్స్ అయినా రావచ్చు అని చెప్తున్నారు అనమాట. దీస్ ఆర్ నోన్ యాజ్ సిమ్టమ్స్, అంటే వీటినే మనము సిమ్టమ్స్ అని అంటాం అనమాట. ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం కదా, ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇప్పుడు సిమ్టమ్స్ ఉన్నాయి. సిమ్టమ్స్ అనేది ఒక న్యాచురల్ డిసీజ్ తో పాటు వచ్చినాయండి. ఇప్పుడు టైఫాయిడ్ వస్తే కొన్నిసార్లు సిమ్టమ్స్ ఉంటాయి, ఉండవు. మరి ఉండనప్పుడు ఏంటి అని అంటే ఆ డిసీజ్ ఆర్గానిజం కంటే కూడా మన వైటల్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని అర్థం. మనకు అది టైఫాయిడ్ రాకపోయినా కానీ టైఫాయిడ్ పక్కవాడికి వచ్చింది కానీ సిమ్టమ్స్ మనకు కూడా వస్తున్నాయి, మనకి ఇంకా టైఫాయిడ్ డిటెక్ట్ కాలేదు, అయినప్పటికీ కూడా సిమ్టమ్స్ ఉన్నాయంటే మన వైటల్ ఫోర్స్ చాలా వీక్ గా ఉంది, ఈవెన్ మెంటల్లీ ఫిజికల్లీ కూడా వీక్ గా ఉన్నారని అర్థం అనమాట. దీస్ ఆర్ నోన్ as symptoms. If now the influence of the inimical agency that not only caused by the strives to continue this disorder be taken away, as is done when the physician administers an artificial potency capable of altering the life principle in the most similar manner. ఏ హోమియోపతిక్ మెడిసిన్, మన ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, మన కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి ఏంటి? లా ఆఫ్ సిమిలర్స్ అని ఉంటాయి. లా ఆఫ్ సిమిలర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఆ నైసర్గిక వ్యాధి యొక్క లక్షణాలు మనకు వచ్చినాయి. ఆ వచ్చినటువంటి లక్షణాలను క్లియర్ గా మనము నోట్ చేసుకున్నాం ఎక్కడ, కేస్ షీట్ లో. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు డాక్టర్ కానీ ఫిజిషియన్ కానీ ఏం చేయాలి అని అంటే వాటికి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు, ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి ఇప్పుడు కూడా. అంటే ఎటువంటి సిమ్టమ్స్ శరీరంలో ఉన్నాయో, ఆ న్యాచురల్ డిసీజ్ వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ శరీరంలో ఉన్నాయో సేమ్ సిమిలర్ గా ప్రొడ్యూస్ చేసే ఆర్గానిజమ్స్. డ్రగ్ ప్రూవింగ్ లో మనం ఏం చదువుకున్నాం? మెడిసిన్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ నాక్సియస్ ఏజెంట్స్ అంటే ఏంటి అని అంటే, ఈ మెడిసిన్స్ కానీ డ్రగ్స్ కానీ మనం ఏం చదువుకున్నామంటే వాటిని ఆర్టిఫిషియల్ నాక్సియస్ ఏజెంట్స్ అని అంటాం. అంటే శరీరంలో ఆర్టిఫిషియల్ గా పుట్టించేటువంటి సిమ్టమ్స్ అని చెప్తున్నాం అనమాట. అంటే అది ప్రూవ్ చేసినప్పుడు అవే వచ్చినాయి కదా, అందుకని ఫస్ట్ మెన్షన్ చేసినప్పుడే నైసర్గిక అని మెన్షన్ చేశారనమాట.
అంటే న్యాచురల్ డిసీజ్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మ్యాచింగ్ చేయాలి. దేంతో మ్యాచింగ్ చేయాలి? సిమిలర్ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేయగలిగే ఒక నైసర్గిక మందు, సారీ, ఆర్టిఫిషియల్ ఏజెంట్, ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్. మన ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్ అంటే ఏది అంటే హోమియోపతిక్ మెడిసిన్. ఆ హోమియోపతిక్ మెడిసిన్ ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. ఏ మెడిసిన్ ఇంప్లిమెంట్ చేయాలి? మోస్ట్ సిమిలర్ ఆ ఉన్నటువంటి సిమ్టమ్స్ కి దాన్ని ట్యాకిల్ చేసేటువంటి సిమిలర్ మెడిసిన్ ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. But strives to continue this disorder be taken away as is done when the physician administers an artificial potency. ఒక ఆర్టిఫిషియల్ డోస్ ఇచ్చినప్పుడు కేపబుల్ ఆఫ్ ఆల్టరింగ్ ఎ లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ ద మోస్ట్ సిమిలర్ మేనర్. ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో టైఫాయిడ్ లో ఎగ్జాంపుల్ టైఫాయిడ్ అనుకుందాం, వాటికి ఒక ఇంటర్మీడియట్ ఫీవర్స్ ఉంటాయి. ఒక 3 days తర్వాత మళ్ళీ వస్తాయి, మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ వస్తాయి, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, కడుపు నొప్పి అని అనుకుందాం. ఇవన్నీ కూడా సేమ్ అటువంటి సిమ్టమ్సే ఉన్నటువంటి ఇంకొక మెడిసిన్ తీసుకోవాలి. అదే సిమ్టమ్ ఎందులో ఉంటుంది అంటే ఆ ఇచ్చినటువంటి సిమ్టమ్స్ కి విత్ ఇంకా స్లీప్లెస్నెస్ కానీ ఎక్సెసివ్ స్లీపీనెస్ కానీ ఉందనుకోండి, ఆ ఇండికేట్ అయినది ఆ ఎపిడమిక్ కానీ ఆ జీనస్ ఎపిడమిక్స్ లో ఇండికేట్ అయిన ఆ శరీర తత్వాన్ని ఇండికేట్ అవుతూ ఉన్నటువంటి మెడిసిన్ జెల్సీమియం అనుకోండి. ఇప్పుడు మోస్ట్ సిమిలర్ ఏది? జెల్సీమియా లేదంటే బ్రయోనియానా, జెల్సీమియా లేదంటే ఎగ్నీషియానా, లేదా జెల్సీమియా లేదంటే యూపర్టోరియమా అని అనుకుంటే జెల్సీమియమే వస్తుంది కదా. మోస్ట్ సిమిలర్ మనం తీసుకోవాలి అని అనుకుంటున్నాం. తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? అది అడ్మినిస్టర్ చేయాలి. ఇన్ ద కేపబుల్ అదేం చేస్తుంది? ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా మనం ఇచ్చినటువంటి జెల్సీమియం ఏం చేస్తుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ గా చెప్తుంది. జెల్సీమియం అంటే ఒక మెడిసిన్, అది ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్ కేపబుల్ ఆఫ్ ఆల్టరింగ్ ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ ద మోస్ట్ సిమిలర్ మేనర్. అంటే సేమ్ దానిలాగానే మోస్ట్ సిమిలర్ మేనర్ లో డిసీజ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. డిసీజ్ ప్రొడ్యూస్ చేయడంలో ఎంత పెద్ద ప్రొడ్యూస్ చేస్తుంది? ఆల్రెడీ ఒక డిసీజ్ తో బాధపడుతున్నాడు, మళ్ళీ ఇంకో డిసీజ్ కూడానా అని అంటే చెప్తాడు. Altering the life principle in the most similar manner, a homeopathic medicine which exceeds in energy even in the smallest dose the similar to natural disease, then the influence of original noxious morbid agent on the life principle is lost during the action of a stronger similar artificial disease. ఇక్కడ మరి జెల్సీ మేము ఆల్రెడీ టైఫాయిడ్ వచ్చి ఒక 50% తగ్గిపోయాడు అనుకోండి, 50% ఎనర్జీ ఉంది. ఇప్పుడు మనం జెల్సీ మేము ఇస్తే తగ్గుతుందా, లేదంటే ఇంకా 50% ఉన్నది ఇంకా పడిపోయి జీరోకి అయిపోతారా అని అంటే, ఇక్కడ మనం ఇచ్చేటువంటి మెడిసిన్ 51% ఉండాలని చెప్తున్నారు అనమాట. మనం ఇచ్చేటువంటి మెడిసిన్ ఆ సిమిలర్ కంటే, ఆ న్యాచురల్ గా వచ్చేటువంటి డిసీజ్ కంటే కూడా కొద్ది గొప్ప స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ మనకి న్యాచురల్ లాస్ ఏంటి? స్ట్రాంగర్ ఆల్వేస్ ఎక్స్టింగ్విష్ దెన్ వీకర్ వన్ అని చెప్తారు కదా కదా. సో మనం ఇచ్చినటువంటి స్ట్రాంగర్ డోస్ ఏదైతే ఉందో, అది న్యాచురల్ గా వచ్చినటువంటి ఈ వీకర్ డైనమిక్ ఫోర్స్ ని కానీ వీకర్ డైనమిక్ ఆల్టరేషన్ ని కానీ తీసేస్తుంది. అంటే వీకర్ డిసీజ్ ని, న్యాచురల్ గా వచ్చినటువంటి టైఫాయిడ్ ని మనం ఇచ్చినటువంటి జెల్సీమియం తీసేస్తుంది అని చెప్తున్నారు అనమాట. అంటే నలిఫై చేసేస్తుంది. ఎందుకంటే జెల్సీమియం దానికంటే స్ట్రాంగ్ ఉండాలి. మనం దానికంటే వీకర్ డోస్ ఇచ్చామనుకోండి, పొటెన్సీ సెలెక్షన్ లో కూడా మనం తప్పు చేసామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఫీవర్ తగ్గదు, అప్పుడు ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. దాని పని అది చేస్తుంది. మనం ఇచ్చినాం అనుకుని మనం ఫ్రీగా ఉంటాం, కానీ అది కాదు. అందుకని మోస్ట్ సిమిలర్ మెడిసిన్ అంటే ఈవెన్ ఇన్ ద పొటెన్సీ కూడా మనం కరెక్ట్ గా చూస్ చేసుకోవాలని చెప్తున్నారు అనమాట. Even in the smallest dose of the similar natural disease, then the influence of the original noxious morbid agent on the life principle is lost during the action of the stronger similar artificial disease. Thence the evil no longer thence the evil no longer exists for the life principle. It is destroyed. మనం ఇచ్చినటువంటి జెల్సీమియంతో వైటల్ ఫోర్స్ ఇంప్రూవ్ అయింది. తద్వారా ఏం జరిగింది? వైటల్ ఫోర్స్ ఇంప్రూవ్ అవుతుంది, డిసీజ్ ని కూడా నలిఫై చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, ఆ డిసీజ్ అనేది, వైటల్ ఫోర్స్ అనేది కంప్లీట్ గా యాక్టివ్ గా అయిపోయి ఆ వచ్చినటువంటి నాక్సియస్, అది న్యాచురల్ డిసీజ్, నైసర్గిక వ్యాధిని మొత్తం తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. దెన్స్ ద ఈవిల్ నో లాంగర్ ఎగ్జిస్ట్ ఫర్ ద లైఫ్ ప్రిన్సిపల్. అంటే ఆ వైటల్ ఫోర్స్ దగ్గర అది పని చేయదు. ఇంకా పని చేయకపోగా ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్, దాన్ని తీసేస్తుంది అని చెప్తున్నాను అనమాట. If as has been said, the selected homeopathic remedy is administered properly, then the acute natural disease, which is to be overruled if recently developed, will disappear unperceptibly in a few hours. అంటే ఒకవేళ అక్యూట్ డిసీజ్ అయింది అనుకోండి, నిన్న మొన్ననే వచ్చింది, అవన్నీ కూడా తరుణ వ్యాధి లాగానే దాని సిమ్టమ్స్ మొత్తం ఉన్నాయి, అది క్రానిక్ డిసీజ్ యొక్క ఎగ్జాజర్బేషన్ కాదు అని అనుకుంటే కనుక పర్ఫెక్ట్ గా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో అతను నార్మల్ అయిపోతాడు అని చెప్తున్నారు అనమాట. విల్ డిసపియర్ అన్పర్సెప్టబుల్లీ ఇన్ ఎ ఫ్యూ అవర్స్. అంటే కొన్ని గంటల్లో మాత్రమే, కొన్ని గంటల లోపలనే అతడికి మొత్తం రిలీఫ్ అనేది వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇది అక్యూట్ డిసీజెస్ లో.
అదే chronic disease లో an older more chronic disease will yield somewhat later together with all the traces of discomfort by the use of several doses of the same more highly potentized remedy, or after careful selection of one or more similar homeopathic medicine, health recovery health recovery following imperceptible, often rapid transitions. The principle is freed again and capable of resuming the life of the organism in health and as before and strength returns. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారు, సరే అక్యూట్ డిసీజ్ లో ఒక ఫ్యూ అవర్స్ లో మనం ఇచ్చినటువంటి మోస్ట్ సిమిలర్ మెడిసిన్ కి అది టాకిల్ అయిపోతుంది, తగ్గిపోతుంది అని అనుకుంటున్నాం. మరి క్రానిక్ డిసీజ్ లో ఏంటి, మరి అదొక ఒక్క డోస్ ఇచ్చేసి ఆగిపోవాలా అంటే కాదు. ఉన్న సిచ్యువేషన్ ని చూడాలి. వైటల్ ఫోర్స్ ఇంప్రూవ్ అవుతుంటే కొన్నిసార్లు అతని ఎక్స్పీరియన్స్ ని బట్టి అది మూవ్ అవ్వడం చాలా సులభం, ఈజీ అన్నమాట. అంటే మోస్ట్ బెస్ట్ అన్నమాట. దానికంటే ముందు ఇక్కడ ఏంటి, అండ్ ఓల్డర్ మోర్ క్రానిక్ డిసీజ్ విల్ ఈల్ సమ్వాట్ లేటర్. అంటే కొంచెం తగ్గడంలో కూడా అది 10 days నుంచి ఉంది. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి దాంతో మ్యాజిక్ అయిపోయి తగ్గిపోదు కదా. ఆ 10 days 15 days నుంచి ఉంది, ఏం చేయాలి? అది 10 days 15 days అంటే కూడా అక్యూటే. అలా మోర్ దాన్ 6 months నుంచి ఉంది అని అనుకోండి, అంటే ఆ విధంగా క్రానిక్ ని క్లాసిఫై చేస్తారు. సో ఆ క్రానిక్ డిసీజ్ కొన్ని రోజుల నుంచి ఉంది, దాన్ని ఏ విధంగా తగ్గించాలి అంటే మోస్ట్ సిమిలర్ మెడిసిన్ ఇవ్వాలి. అప్పుడు కూడా ఎప్పుడైనా మన టార్గెట్ ఏంటి, మోస్ట్ సిమిలర్ మెడిసిన్ ఇవ్వడమే మన టార్గెట్. ఇప్పుడే కాదు, ఏ కేసులోనైనా సరే. బై ద యూజ్ ఆఫ్ సెవెరల్ డోసెస్ ఆఫ్ ద సేమ్ మోర్ హైలీ పొటెంటైజ్డ్ రెమెడీస్. అంటే అదే మెడిసిన్ ని కానీ, మోస్ట్ సిమిలర్ గా ఇండికేట్ అవుతున్నటువంటి మెడిసిన్ ని కానీ, హై పొటెన్సీ అంటే ఏంటి, ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ కంటే కూడా హై ఉండాలి అంతే. అది 30 or 200 or 1 అనేది కాదు. ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ ఉందా, దాని వైటల్ ఫోర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తామా, ససెప్టబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తామా, దాన్ని బట్టి మనం కొంచెం కొద్దో గొప్ప దానికంటే ఇంప్రూవ్ చేసేటువంటి పొటెన్సీని ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. సేమ్ మోర్ హైలీ పొటెంటైజ్డ్ రెమెడీ ఆర్ ఆఫ్టర్ కేర్ఫుల్ సెలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ అదర్ మోర్ సిమిలర్ హోమియోపతిక్ మెడిసిన్స్. అంటే అలాంటి మెడిసిన్ కానీ, అంటే మోస్ట్ సిమిలర్ ఉన్నటువంటి మెడిసిన్స్ కానీ మనం ఆల్టర్ చేసుకోవాలి కదా. అంటే మనము ఇది తగ్గిపోతుంది, ఇది తగ్గట్లేదు అనేది చూస్ చేసుకోకున్నప్పటికీ కూడా అక్కడ మోస్ట్ సిమిలర్ ఉన్నటువంటి డిసీజెస్ లో ప్రాబబుల్ రెమెడీస్ కూడా మనం చూస్ చేసుకోవాలి. దీని తర్వాత ఏమి వస్తుంది, దీని తర్వాత సిమ్టమ్స్ ఏ విధంగా మారుతున్నాయి, మారినటువంటి సిమ్టమ్స్ ఎన్ని రోజులు అలాగే ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటిది. అప్పుడు కూడా ప్రతి సిచ్యువేషన్ లో కూడా మోస్ట్ సిమిలర్ చూసుకోవాలనేది చెప్తున్నారు అనమాట. సో మోస్ట్ సిమిలర్ అనదర్ మోర్ సిమిలర్ హోమియోపతిక్ మెడిసిన్ అంటే వేరేదైనప్పటికీ కూడా ఇవ్వచ్చు. జెల్సీమియంతోనే మొత్తం తగ్గిపోవాలనేది కాదు. ఎగ్జాంపుల్ ఇంకా దాని తర్వాత వేరేది ఇండికేట్ అవుతుంది అనుకో, అతనికి మళ్ళీ కొద్ది గొప్ప సల్ఫర్ ఇండికేట్ అవుతుంది అనుకోండి, ఆ సల్ఫర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అలా అని పదే పదే ఇవ్వకూడదు అని కూడా చెప్తున్నారు. హెల్త్ రికవరీ ఫాలో ఇన్ ఫాలో ఫాలో ఇన్ ఇంపర్సెప్టబుల్ ఆఫ్ ఇన్ ర్యాపిడ్ ట్రాన్సిషన్స్. అంటే అప్పుడు కూడా మనం చూసుకోవాల్సింది ఏంటి, ప్రతి దగ్గర కూడా ర్యాపిడ్ గా ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది. కొన్ని క్రానిక్ కేసెస్ లో ఇంప్రూవ్ అవ్వదు, కానీ క్రానిక్ కేసెస్ లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉండాలో అంత ఇంప్రూవ్మెంట్ మనం చూసుకోగలగాలి. 1 month లో నేను కొద్దిగా ఫీవర్ తగ్గిస్తానని కాదు, ఆ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ర్యాపిడిటీ ఎంత ఉందనేది కూడా గమనించుకోవాలి కదా. సో ఆ విధంగా చూసుకోవాలని చెప్తున్నారు అనమాట. ద లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఫ్రీడ్ అగైన్. అప్పుడు ఏం చేస్తారు, మన వైటల్ ఫోర్స్ అనేది అప్పుడు మళ్ళీ ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయినటువంటి లైఫ్ ఫోర్స్ ఏం చేస్తుంది, అండ్ కేపబుల్ ఆఫ్ రెజ్యూమింగ్ ద లైఫ్ ఆఫ్ ద ఆర్గానిజం ఇన్ హెల్త్ యాజ్ బిఫోర్ అండ్ స్ట్రెంత్ రిటర్న్స్. అంటే అప్పుడు ఏం చేస్తుంది, ఫ్రీ అయిన వైటల్ ఫోర్స్ ఫ్రీ అయిపోతుంది, కేపబుల్ ఆఫ్ రెజ్యూమింగ్ ద లైఫ్ ఆఫ్ ద ఆర్గానిజం. మళ్ళీ దాని యథావిధిగా కార్యక్రమాలు అది చేస్తుంది. దాని కార్యక్రమాలు ఏంటి అని అంటే, ఆల్రెడీ మనం ఇచ్చినటువంటి ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు జెల్సీమియం, ఒక టైఫాయిడ్ ఫీవర్ పోవడానికి జెల్సీమియం అనేది ఇచ్చినాం మనం ఎగ్జాంపుల్. ఇచ్చిన తర్వాత ఏమైంది, ఇప్పుడు జెల్సీమియం ఫీవర్ ఉంది కదా, అక్కడ ఆల్రెడీ న్యాచురల్ గా వచ్చింది, ఎక్స్టింగ్విష్ అయిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన మనం క్రియేట్ చేసింది ఉంది కదా అని అంటే, మనం క్రియేట్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది విత్ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, శరీరం అనేది ఈజీగా ట్యాకిల్ చేస్తుంది. అండ్ అప్పుడు ఏంటి, వైటల్ ఫోర్స్ ఇంప్రూవ్ అవుతుంది కదా, అప్పుడు ఇంకా త్వరగా అసలు మనకు కనిపించకుండానే అది వైటల్ ఫోర్స్ అనేది మనం ఇచ్చినటువంటి ఆర్టిఫిషియల్ మార్బిక్ నాక్సియస్ ఏజెంట్ ద్వారా వచ్చినటువంటి ఇల్ హెల్త్ అనేది తీసివేయబడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. రెజ్యూమింగ్ ద లైఫ్ ఆఫ్ ద ఆర్గానిజం ఇన్ హెల్త్ యాజ్ బిఫోర్ ద స్ట్రెంత్ రిటర్న్స్. అంటే దాని తర్వాత ఆల్రెడీ ఆ వైటల్ ఫోర్స్ ఇంప్రూవ్ అయింది, డిసీజ్ పోయింది, తర్వాత స్ట్రెంత్ వస్తుంది, అంతే కదా. అంటే ఈ విధంగా మనం ఒక డిసీజ్ ని అక్యూట్ లో కానీ క్రానిక్ లో కానీ ఇంతకుముందు ప్రూవ్ చేసుకున్నటువంటి డ్రగ్స్ ని మోస్ట్ సిమిలర్ వేలా యాక్ట్ చేయించి
మనం తీసుకోవడమే మన పని అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. 148 ఆర్టికల్లో మనకి అక్యూట్ డిసీజ్, అక్యూట్ క్రానిక్ న్యాచురల్ ఆర్టిఫిషియల్ గురించి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మాస్టర్ గారు తెలుగు ఆర్గనంలో చూసుకుంటే, రోగి యందున్న నైసర్గిక వ్యాధి రోగి శరీరము లోపలను చర్మపు పైనను నిర్దేశింపదగినట్లు ఒక స్థానం నాక్రమించుకొని ఉండునని భావింపరాదు. అది ఏదైనా ఒక పార్ట్ని పెట్టుకుంటుందా నైసర్గిక వ్యాధి అనేది, ఏదైనా కాల చెయ్య అనేది లోపలన్నా బయటనా అనేది చెప్పడానికి రాదు అని చెప్తున్నారు అనమాట. అలా ఉంటుందని కూడా భావించవద్దు అని చెప్తున్నారు. రోగికి వ్యతిరేక రూపము ధరించిన చేతనా స్వరూపమగు స్వభావముగా మాత్రమే రోగులను గుర్తింపవలను. అక్కడ అప్పుడు ఏం చేయాలి, సిమ్టమ్స్ ని మనం చూస్ చేసుకోవాలి. అంటే రోగికి టైఫాయిడ్ వచ్చిందా లేదంటే డెంగ్యూ వచ్చిందా అనేది కాదు, అతను ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సిమ్టమ్స్, అతను ఎక్స్ప్రెస్ చేస్తున్న సిమ్టమ్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే రోగిని రోగిలాగానే చూడాలి కానీ డిసీజ్ పర్సెప్షన్ లో చూడొద్దు అని చెప్తున్నారు. ఒక వ్యతిరేక రూపము ధరించిన చేతనా స్వరూపముకు స్వభావముగా మాత్రమే రోగులను గుర్తింపవలరు. అంటే అతని లోపల ఆర్టిఫిషియల్ న్యాచురల్ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ ప్రొలాంగ్ అవుతున్నాయి, వాటిని మాత్రం గమనించండి అని చెప్తున్నాను. అది అతనికి సంక్రమించిన చైతన్య వికారమనియు అది అది స్వాభావికమైన చేతనా స్వరూపము ప్రాణ ప్రవృత్తిని చెదరగొట్టును అని తెలియవలని. అంటే అప్పుడు ఏం చేస్తున్నాయి, సిమ్టమ్స్ అనేది లోపల ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ అనేది, ఆ చైతన్య స్వరూపం అనేటువంటి దాన్ని డిరేంజ్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు అనమాట. దాని ప్రాణ ప్రవృత్తిని పోగొడుతూ ఉంటుంది, దాన్ని చేసే కార్యక్రమాలను చేయనీయకుండా ఉంటుందని చెప్తున్నారు అనమాట. అది దేహతత్వం మనకు సంక్రమించును, ఒక దుష్టభూతము వలె పీడించునట్టి లక్షణములు కలిగించును. అది వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఏదన్నా సరే ఓన్లీ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ నే ఇబ్బంది పెట్టింది అనుకోండి, టైఫాయిడ్ వచ్చేసి మొత్తం ఓన్లీ డైరియా మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, అది ఓన్లీ ఎక్స్క్రీటరీ వరకే ఉంటుందా, దాని ఎక్స్క్రీటరీ అనేది ఇంటర్ రిలేటెడ్ టు ఎవ్రీ అదర్ ఆర్గన్ కదా. దానివల్ల ఏం జరుగుతుంది, ఆ దుష్టభూతం ఏదైతే ఆర్టిఫిషియల్ న్యాచురల్ డిసీజ్ వచ్చింది అనుకోండి, అది వచ్చినప్పుడు ఓన్లీ సరే నేను ఈ లంగ్స్ వరకు ఉండేస్తే మిగతా అన్ని మీరు సెట్ చేసుకోండి అనేది కాదు కదా, అన్ని కూడా డిస్టర్బ్ అవుతాయి, శరీరంలో అన్నిటిని కూడా డిస్టర్బ్ చేస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. ఒక దుష్టభూతము వలె పీడించినట్టు లక్షణములు కలిగి ఉండును. అది సంక్రమించిన సాధారణ ప్రాణ ప్రవృత్తి ఎందు చెదురుబాటు బాధా స్థితులను కలిగించును. అక్కడ అది వచ్చినప్పుడు ఏం చేస్తుంది, మన లోపల ఉన్నటువంటి న్యాచురల్ గా జరిగేటువంటి పనులన్నింటినీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. రెస్పిరేషన్, సర్క్యులేషన్ ఇవన్నీ న్యాచురల్ గా మనకు తెలియకుండానే జరుగుతున్నాయి, వాటన్నిటిని కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఈ బాధాస్థితులే ఈ బాధాస్థితులే వ్యాధి వేదనలు. ఇవే సిమ్టమ్స్, మనం చూసేసేటువంటి సిమ్టమ్స్ ఇవి. వానిని కలిగించుటయే కాక దేహమునందు స్థానము కొనున్నట్లు చేయు కారణమే వ్యాధి. అది కూడా సెటిల్ అయిపోవడానికి చూసుకుంటూ ఉంటుందని చెప్తున్నారు అనమాట శరీరంలో. ఆ, వైద్యుడు ఒక కృత్రిమ వ్యాధి శక్తిని పుట్టించినప్పుడే దానిని తొలగించుటకు వీలగును. మనం ఏం చేయాలి, ఇప్పుడు ప్రాణశక్తిని ఇంకా వీక్ చేయొద్దు, ప్రాణశక్తిని స్టిమ్యులేట్ చేయాలి. స్టిమ్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, మోస్ట్ సిమిలర్ మెడిసిన్ తీసుకోవాలి. వైద్యుడు ఒక కృత్రిమ వ్యాధి శక్తిని పుట్టించినప్పుడే దానిని దానిని తొలగించుటకు వీలగును. ఆ న్యాచురల్ డిసీజ్ ని తొలగించాలంటే ఏం చేయాలి, మనం ఒక కృత్రిమ వ్యాధిని పుట్టించాలి, ఆర్టిఫిషియల్ మార్ఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ని మనం పుట్టించాలి శరీరంలో అని చెప్తున్నారు. కలిగి ఈ కృత్రిమ వ్యాధి కూడా నైసర్గిక వ్యాధిని పోలిన విధమైన చెదురుబాటును కలిగించున్నదై ఉండవలను. మరి మనం ఇచ్చినటువంటి డిసీజ్ ఎట్లా ఉండాలి, ఆర్టిఫిషియల్ డిసీజ్ మోస్ట్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ తో ఉండాలి. ఆ ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా మోస్ట్ సిమిలర్ ఆర్టిఫిషియల్ డిసీజ్ ని మనం ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి హోమియోపతిక్ మెడిసిన్ ని మనం ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. ఏ చిన్న మోతాదుతో నీ వ్యాధి శక్తిని ఏ చిన్న మోతాదుతో నీ వ్యాధి శక్తిని పుట్టించినను అది నైసర్గిక వ్యాధి కన్నా కొంచెం హెచ్చైన శక్తి కలిగి ఉండవలను. అంటే అది చిన్నగా ఉందనుకోండి, ఫీవర్ ఉంది కానీ సిమ్టమ్స్ చాలా తక్కువగా ఉన్నాయనుకోండి, మనం లో పొటెన్సీస్ వాడొచ్చు. లో పొటెన్సీస్ ఇన్ ది సెన్స్ ఆ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి తగ్గినటువంటి దానికంటే కొద్ది గొప్ప హెచ్చుగా ఉండాలి, అంతేగాని పెద్ద పెద్ద డోసెస్ ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. అంటే దానికంటే ఆ న్యాచురల్ డిసీజ్ కంటే మనం ఇచ్చేటువంటి ఆర్టిఫిషియల్ డిసీజ్ కొంచెం ఇంప్రూవ్డ్ పొటెన్సీతో ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అది నైసర్గిక వ్యాధి కన్నా కొంచెం హెచ్చైన శక్తి కలిగి ఉండవలను అంతే. అది పనిచేయుచున్నప్పుడు నైసర్గిక వ్యాధి శక్తి దానిలో అంతర్భాగమై ఇమిడిపోవలను.
ఒకవేళ పని చేయనప్పుడు ఏమవుతుంది, ఆ మెడిసిన్ పనిచేస్తున్నప్పుడు నైసర్గిక వ్యాధి శక్తి దానిలో అంతర్భాగమే ఇమిడిపోవాలను అది తీసేసుకుంటది అనమాట. ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్ న్యాచురల్ మార్బిఫిక్ ఏజెంట్ ని తీసేస్తుంది. ఎట్లా? వైటల్ ఫోర్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది, వైటల్ ఫోర్స్ ని దాన్ని తరిమేస్తుంది. యాజ్ వెల్ ఉన్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్ మన శరీరంలో ఉంటుంది కదా, అది కూడా వైటల్ ఫోర్స్ తీసేస్తుంది అని చెప్తున్నారు అనమాట. అప్పుడు అది ఇక ప్రాణశక్తిని బాధింప బాధి బాధింపలేని విధమున విధ్వంసము చేయబడను. సారూప్యము చెందిన ఔషధము ఇట్లు తగిన విధముగా ప్రయోగించినప్పుడు నైసర్గిక వ్యాధి చే తిరస్కరింపబడును. నైసర్గిక వ్యాధి దానిచే తిరస్కరింపబడును. మనం ఇచ్చేటువంటి ఆర్టిఫిషియల్ డిసీజ్ తోని, ఆర్టిఫిషియల్ మాడిఫికేషన్ తోని ఆ నైసర్గిక వ్యాధి అనేది తొలగిపోబడుతుంది అని చెప్తున్నారు అనమాట. దేహమున దేహమున అంతకు ముందున్న వ్యాధి దీర్ఘ వ్యాధి అయినచో దానికి సరిపడే ఔషధమును చాలా హెచ్చగు పొటెన్సీలలో ఎక్కువ మోతాదులతో వాడినచో క్షమించును. అంటే ఒకవేళ ఆర్టిఫిషియల్ డిసీజ్ అయిన సారీ క్రానిక్ డిసీజ్ అయింది అనుకోండి, దానికి కొన్ని ఎక్కువ సార్లు పొటెన్సీ ఇవ్వాల్సి వస్తుంది, హై పొటెన్సీస్ రిపీట్ చేయాల్సి వస్తుంది. అంటే శరీర తత్వంని బట్టి, ససెప్టబిలిటీని బట్టి, డిసీజ్ ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి, మనం సెలెక్ట్ చేసుకునేటువంటి మెడిసిన్ ని బట్టి, దాని యొక్క పొటెన్సీని బట్టి రకరకాలుగా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతూ ఉండాలి. వచ్చినటువంటి డిసీజ్ ఏది, దాని ప్రోగ్రెషన్ ఏ విధంగా ఉంది అనేది. అంటే క్రానిక్ డిసీజ్ లో డైరెక్ట్ గా బ్లైండ్ గా రిపీట్ చేయాలి అని చెప్పేసి రిపీట్ చేయడం మంచిది కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలని ఇంకా నెక్స్ట్ లో చెప్తారు. అప్పుడు ఆరోగ్యం చేకూరుట వాడినచో క్షమించును. అప్పుడు ఆరోగ్యము చేకూరుట ఆ, చేకూరుట గుంబనగా త్వర త్వరగా జరుగును. అప్పుడు ప్రాణమయ కోశము శరీర తత్వమున వెనుకటి విధముగా చక్కపరిచి దృఢత్వము చేకూర్చును. అప్పుడు ఆరోగ్యం ఏం జరుగుతుంది, త్వరగా కోలుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆరోగ్యం అంటే త్వరగా వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది క్రియేట్ చేసినటువంటి తీసేసినటువంటి నేచురల్ డిసీజ్ పోయి శరీరంలో త్వరగా వైటల్ ఫోర్స్ అనేది పుంజుకుంటుంది. తద్వారా మనం ఇచ్చినటువంటి నాక్షియస్ ఇన్ఫ్లుయెన్స్ ని కూడా తీసేస్తుంది. రెండింటిని తీసేసి ఇప్పుడు ప్రాణశక్తి దానంతకదే ఆ, దాని యొక్క విధానాలను, దాని యొక్క దాని యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ ని చేసుకుంటూ ఉంటుంది. దీని వల్ల ఎటువంటి ప్రాణహాని కానీ, ఎటువంటి నష్టం కానీ శరీరానికి కానీ, వైటల్ ఫోర్స్ కి కానీ జరగదు అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే మనకి కేవలం వైటల్ ఫోర్స్ మాత్రమే ఇంప్రూవ్ చేస్తుంది కానీ డిసీజ్ ని మాత్రమే తీసేస్తుంది అనేది మాత్రం ఎక్కడ చెప్పలేదు ఇక్కడ. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి 148 లో మనకి నేచురల్ డిసీజ్ లో ఎటువంటి డోసెస్ ఇవ్వాలి, ఆర్టిఫిషియల్ డోసెస్ క్రానిక్ లో ఎటువంటిది ఇవ్వాలి, ఇంకా యాక్చువల్ గా లా ఆఫ్ సిమిలర్స్ ని ఎలా మ్యాచ్ చేయాలనేది క్లియర్ గా మాస్టర్ గారు చెప్పారు 148 ఆఫ్ లో. ఇప్పుడు వచ్చిన మనం ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్ లో పోతాం. థ్యాంక్ యూ. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, శుభోదయం. నమస్కారం మాస్టర్. వాసుదేవ్, గుడ్ మార్నింగ్ సార్. అండి నమస్తే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం.
జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తా నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అవారిజంలో సినాప్సిస్ ఆఫ్ హోమియోపతి చెప్పారు మొత్తంలో. దీన్ని చెప్పాలంటే షార్ట్గా చెప్పాలంటే మోడస్ అపరండి ఆఫ్ హోమియోపతి. హోమియోపతి వైద్యం, హోమియోపతి వ్యాధి అంటే ఏంటి, వ్యాధి ఎట్లా వచ్చింది, దానికి మందు ఎట్లా అంటే మందు అనే మనం అనుకునే మందు ఏంటి, అది ఎట్లా ప్రయోగించాలి, ప్రయోగించినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు కూలంకషంగా చెప్పారన్నమాట. యాక్చువల్గా ఈ యొక్క వర్జన్ మొత్తం కంప్లీట్ చేస్తారు హోమియోపతి అంటే కూడా కంప్లీట్గా. అయిన తర్వాత ఎట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, డిసీజ్ పోతుందని చెప్పలే, ప్రాణశక్తి బలపడుతుందని చెప్పారు. ఇది జూనియర్ క్లాస్ కనుక ఇది ఈ ఇది ఈ ఈ ఎఫ్ఆర్ఎంని మళ్ళొక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. దెర్ ఈస్ అవర్ స్పిరిట్ లైక్ డైనమిక్ వైటల్ ఫోర్స్ ఈస్ దేర్. ప్రాణశక్తి ప్రసారం చక్కగా జరుగుతున్నంతసేపు కూడా ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుంటుంది. ఆరోగ్యం అంటే ఏంటి అంటే ప్రాణశక్తి ప్రసారం సరిగ్గా జరిగినప్పుడు ఏమవుతుంది, అది అన్నింటిని తట్టుకునే శక్తి ఉంటుంది, అన్నింటిని ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. ఏది వచ్చిన దాన్ని ఇట్లా తీసేసి ఏది వచ్చినా కూడా దాన్ని ఏం చేయలేకుండా ఉంటుంది. ఇదనమాట దాన్ని ప్రాణశక్తి. ఆ కండిషన్ని ఆరోగ్యం అంటారు. ఇది ఆరోగ్యం అంటే ఏంటి అంటే ప్రాణశక్తి బలం, ప్రాణశక్తి ప్రసారము హయ్యర్ ప్లేన్స్ నుంచి అన్నమయ కోశం వరకు దృఢంగా బలంగా ఉండడాన్ని ఆరోగ్యం అంటారు. ఇట్ ఈస్ హార్మోనియస్ ఫ్లో, ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం, స్టేట్ ఆఫ్ హార్మోనియస్ ఫ్లో ఇన్ ద ఆల్ పెయిన్స్ ఆఫ్ ది బాడీ. ఇది మనం ఆరోగ్యం అనుకునే విధానం. మరి అనారోగ్యం అంటే ఏంటి చెప్పండి. అనారోగ్యం అంటే ఎగ్జాంపుల్ అడుగుతాను, మీరు చెప్పండి. హైపర్ టెన్షన్ ఉంది, హైపర్ టెన్షన్ లో అనారోగ్యం ఎక్కడుంది? ఉద్రేకంలో ఉంది సార్. ఉద్రేకంలో ఉంది. హైపర్ టెన్షన్ అడిగేది. హైపర్ టెన్షన్ బ్లడ్ సర్క్యులేషన్ సార్. బ్లడ్ సర్క్యులేషన్ వ్యాధి అంతేనా మీరు అనేది? అవును సార్, ఆర్టరీస్ వెయిన్స్ అందులో ఉంది వ్యాధి. మనసు కదలికలో ఉంది సార్. అంటే అది ఓకే. అంటే ఇక్కడ వ్యాధి అనేది మనం చూసే విధానం మార్చుకోవాలని నా ఉద్దేశం. అందుకోసం మళ్ళీ క్వశ్చన్ అడగ జరిగింది. వ్యాధి అనేది సపరేట్ గా శరీరంలో ఎక్కడా లేదు. దెర్ ఈస్ నో ఎగ్జిస్టెన్స్ ఫర్ ది డిసీజ్. ఒక మనోమయ కోశంలో ఒక తరంగం ఏదైనా ఈ యొక్క స్ట్రాంగ్ గా ఉండే ప్రాణశక్తిని డిస్టర్బ్ చేసినప్పుడు, దాన్ని ప్రాణశక్తికి ప్రసారాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు ఒక తటాకా ఉంది, తటాకంలో మంచిగా నీళ్ళు స్వచ్ఛంగా అట్లా ఉన్నాయనుకో, ఏదైనా క్లియర్ గా అనిపిస్తుంది, ప్రతిబింబం కానీ అది కానీ. చిన్న రాయి వేసామనుకో ఏమవుద్ది? ఇది కనిపించదు, అవునా లేదా? ప్రసారం అనేది డిస్టర్బ్ అయింది. అట్లా ప్రాణశక్తిలో కూడా ఏదైనా రాయి లాంటిది, టెన్షన్ అనుకోండి, ఏదైనా ఒకటి టెన్షన్. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు హైపర్ టెన్షన్ అనుకున్నాం, ఓ టెన్షన్ పడ్డాడు, బీపీ పెరిగింది,
అప్పుడు ఏమైంది? ప్రాణశక్తి ప్రసారం దెబ్బతిన్నది. వీడి యొక్క ఆ యొక్క ఏదో ఉపద్రవం వచ్చింది. ఆ ఉపద్రవానికి పెట్టడం వల్ల ప్రాణశక్తి ప్రసారం దెబ్బతిన్నది. ఆ దెబ్బతిన్న ప్రాణశక్తి ప్రసారం కొన్ని లక్షణాల ద్వారా శరీరం సూచిస్తుంది. లక్షణాల ద్వారా లక్షణం అనేది ఇక్కడ ఏంటి? ఒక లక్షణాల ద్వారా మనం సూచిస్తాం. లక్షణం అంటే ఏంటి? డిసీజా, ఏజెంటా? ఇట్ ఈస్ ద ముందు వచ్చేస్తుంది ఏంటండి? నాట్ డిసీజ్ సార్, ఇది డిసీజ్ కాదు, తెలియజేస్తుంది. ముందు జాగ్రత్త పడమని తెలియజేస్తుంది సార్. గుడ్. Expression of disease, sir. ప్రాణశక్తి ప్రతిచర్య ఏదైనా అంటే ఏంటి? సిమ్టమ్ ఏంటి అంటే ప్రాణశక్తి యొక్క ప్రతిచర్య. గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యం. ఎందుకంటే మనము దేనికి వైద్యం ఇవ్వాలని తెలుసుకోవాలి కదా. అర్థమైందా? ఇక్కడ ఇవ్వాల్సింది బీపీని తగ్గించడం కాదు. అర్థమైందా? బీపీ లక్షణం ఏదైతే ఉందో ప్రాణశక్తి దాని మీద చేసే వైటల్ ఫోర్స్, అది ఆ డిసీజ్ యొక్క ఆ ఎక్స్ప్రెషన్స్ ని వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ప్రాణశక్తి పోరాడే విధానం, అంతేగాని అది డిసీజ్ కాదు. ఓకే, అది డిసీజ్ కాదు. మళ్ళొకసారి మీరు డిసీజ్ అంటే ఏంటనేది మీకు అవగాహనకు రావాలని ఉద్దేశంతో మళ్ళొక మాట చెప్తుండే. మళ్ళీ డిసీజ్ అంటే ఒక తరంగం, ఆరోగ్యం ప్రసారంలో వచ్చే మార్పు. మళ్ళీ దానికి సిమ్టమ్ ఏ విధంగా తెలియజేస్తుంది అంటే ప్రాణశక్తి యొక్క ప్రతిచర్య, దాన్ని సెట్ చేయడానికి వచ్చేది. ఇక్కడ మెడిసిన్ అవసరం లేదు. ప్రాణశక్తి బలంగా ఉన్నప్పుడు అదే సెట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏమైంది? క్లియర్ అయిపోయిన తర్వాత ఏమైంది? ఆరోగ్యం చేకూర్చింది. అయిన తర్వాత ఒకవేళ అట్లా చేసుకోలేకపోయింది శరీరం, ప్రాణశక్తి అంత బలంగా లేదు, అప్పుడు ఏం చేయాలా? ఆ యొక్క వేదనా సముదాయాన్ని తీసుకొని సిమిలర్ సిమ్టమ్స్ ఉండే డ్రగ్ని ఇవ్వాలి. అది ఎట్లా ఇవ్వాలి? కొంచెం బలంగా ఇవ్వాలి. ఈ యొక్క లోపల ఏదో డిస్టర్బెన్స్ ఉందో, ప్రాణ వ్యాధి ఉందో, దానికన్నా కొంచెం బలంగా ఉండాలి. ఇప్పుడు వెనకటికి మనం గిన్నెలు చూస్తుంటాం, గుర్తుందా? చిన్న గిన్నె, చిన్న గిన్నె, దాని మీద పెద్ద గిన్నె, పెద్ద గిన్నె, ఇంకా పెద్ద గిన్నె, ఇంకా పెద్ద, అట్లా 10 గిన్నెలు పడ్డా కూడా ఇంతే ఉంటుంది. అవునా లేదా? అదే ఒక స్క్వేర్గా ఉండి జగ్గు ఉంటే దాని మీద గిన్నె వేస్తే మూస్తుందా? మూయలేదు కదా. ఆ చిన్న గిన్నె కానీ కొంచెం పెద్ద గిన్నె సేమ్ షేప్ ఉంటేనే అది దానిలో కూర్చుంటుంది. అట్లాగే మనం ప్రయోగించిన ఔషధం కూడా అవే లక్షణాలుండి కొంచెం బలంగా ఉన్నప్పుడు అదేం చేస్తుంది? ఆల్రెడీ యాక్చువల్గా అయితే డిసీజ్ అని మనం అనుకుంటున్నామో దాన్ని కవర్ చేసేస్తుంది. మనం ప్రొడ్యూస్ చేసిన ఆర్టిఫిషియల్ ఏజెంట్ అది ప్రాణశక్తిని కొంచెం సంచలనం తీసుకొచ్చి ఇంకొంచెం బలంగా పుట్టించేవారికి దీపం రాత్రిపూట చీకట్లో చందమామ ఉంటాడు, చందమామ ఎంత వెళ్తురు బాగుంది అనుకుంటాడు. పొద్దున్న రాగానే, ఉదయం రాగానే ఏమైంది? సూర్యోదయం రాగానే చందమామ వెళ్ళిపోతారా? చందమామ మాయం అయిపోతారా ఆకాశం నుంచి? ఏం అయిపోడు. చందమామ ఉంటాడు కానీ కనిపించదు. ఎందుకు? పెద్ద వెలుగు వచ్చింది కదా. అట్లా ఏదైతే న్యాచురల్ డిసీజ్ ఉందో అది నీ యొక్క ఆర్టిఫిషియల్ డిసీజ్ వల్ల అది కవర్ అయిపోయి ఆ యొక్క లోపల ఉండే అసలు వ్యాధి కనిపించదు. అప్పుడేమది? అసలు వ్యాధి వెళ్ళిపోతుంది, అది సెట్ అయిపోతుంది. ఎందుకు? దానికన్నా బలమైన సిమిలర్ లక్షణాలు కనుక కానీ ఎగ్జిస్టెన్స్ లేదు, అది వెళ్ళిపోతుంది. అయిన తర్వాత మనం ప్రొడ్యూస్ చేసిన ఆల్రెడీ డిసీజ్ అయితే ఉందో అందులో ఎక్కువ ఔషధ పరిమాణం లేదు. అందులో పరిమాణం ఎంతవరకు ఉంది అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్, అంతవరకే దాని యొక్క శక్తి సరిపోతుంది. అందుకని అది కూడా ప్రాణశక్తిలో స్పందనలో మార్పు తీసుకొచ్చి
అది కూడా వెళ్ళిపోతుంది తర్వాత. సో మిగిలిందే ఆరోగ్యము, మిగిలిందే ఆరోగ్యం. అర్థమైందా? ఇది మనకి అఫారిజం మొత్తంలో ఇవాళ హనీమన్కి చెప్పి. ఇందులో ఏం డౌట్ ఉంటే అడగండి ఒకసారి, పర్లేదు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. మీకు అర్థమైంది, అర్థం కాని వాళ్ళు ఉంటే అడగండి. సార్ మాకు అర్థం కాలేదు, ఈ పాయింట్ అర్థం కాలేదు అని చెప్తే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎందుకంటే ఇది హోమియోపతికి హృదయం లాంటిది. సో అందరికి అర్థమైనట్టు ఈ పాయింట్ కదా. సరే, విల్ గో ఫర్ ది అవర్ సెషన్. ఇవాళ డాక్టర్ శ్రీకాంత్ గారు ప్రయాణంలో ఉన్నారు. సార్ నేను రాలేకపోతున్నాను అని చెప్పారు అనమాట. సో వి విల్ క్లియర్ ది రెస్ట్ ఆఫ్ ది. ఇప్పుడు మనం ఏవేవి కంప్లీట్ చేసుకున్నాం రివ్యూ. ఒకసారి రివ్యూ మొత్తం కంప్లీట్ చేసేయమంటారా? 6 అయిపోయింది కదా ఎగ్జామ్. ఇంకా మిగతా 6 కంప్లీట్ చేసేస్తా ఇవాళ. అది నెక్స్ట్ క్లాస్ లో మొదటి నుంచి స్టార్ట్ చేస్తా. ఓకే ఏంటి సార్, సార్, ఎట్లా చేయమంటారు? అలానే చేయండి సార్. సరే, ఓకే. సరే, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ కి జూనియర్స్ మాత్రమే ఆన్సర్ చేయాలా? అంటే క్లినికల్ గా మనం ఈ రెమెడీ ఎట్లా వాడచ్చు అనే పాయింట్ మీకు జూనియర్స్ కి అర్థమయ్యేటట్టుగా చెప్పబోతున్నాడు అంతే. ఇప్పుడు మనం ఏమి కంప్లీట్ చేసుకున్నామండి రివ్యూలో? ఏ కంప్లీట్ చేసుకున్నాం? ఎంపీ, ఎఫ్ఈ, ఎన్ఎస్, ఇంకా ఎన్పి. ఎన్పి కూడా కంప్లీట్ చేసుకున్నావా? నిన్న చెప్పినప్పుడు మీరు ఎన్పి కూడా చెప్పారండి. పొట్టబురం అవన్నీ ఉన్నప్పుడు ఎన్పి కూడా వాడాలి, ఆకలి లేక పొట్టబురం ఉన్నప్పుడు. ఎన్పి ఓకే. ఎన్పి మొత్తం కాలేదు, ఓకే చెప్తాలేండి. ఇంకా కేఎస్ అయిపోయింది మాస్టర్ గారు. కేఎస్ 6 ఇంకా రివ్యూ ఇంకో 2 రెమెడీస్ అయ్యాయి. ఫస్ట్ 4 రెమెడీస్ అనుకున్నాం కదా సార్ ఫస్ట్ టైం కదా. ఓకే, ఇంకా ఏమైపోయింది సార్? ఇంతేనా? అయిపోయింది మనకి. సరే, ఎంపీ, ఎఫ్పి, ఎన్ఎస్, కేఎస్ అయిపోయింది. ఇంకా మిగతా ఉన్నాయి కదా. సరే, ఇప్పుడు మనం జనరల్ గా చూస్తా ఉన్నాం, స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే డైలీ హెడేక్స్ తో సఫర్ అవుతున్నారు. లేకపోతే హాస్టల్లో చూస్తున్నాం చైతన్య నారాయణలో పిల్లలు తలనొప్పులు వస్తూ ఉంటారు కదా. అటువంటి పిల్లలకి జూనియర్స్ చెప్పాలి, ఏం మంది ఇస్తారు? మీరు మీ దగ్గరకు వచ్చారనుకో, ఇంకా ఇంకా ఇంకెవరైనా చెప్తారా? స్కూల్ చిల్డ్రన్స్ లో, స్కూల్ గోయింగ్ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్స్ లో, స్టూడెంట్స్ లో వచ్చే హెడేక్స్ లో వచ్చే వాటిలో క్యాలిఫోర్నియా ఫస్ట్ 6x సార్, వేసంకాలం అయితే నైట్రమ్ 6x. ఇంకా ఎన్ఎం 6x తో పాటు కేపీ 6x కూడా ఇవ్వచ్చు. ఇంకా ఏంటండి? CP6X మాస్టర్. భాస్కర్ ఎవరు? CP6X అంటున్నారా? సరే, ఇంకా భాస్కర్
ఓకే ఓకే ఎన్ఎం అని చెప్పారు. సిపి అంటే మైండ్ తో ఎక్కువ వర్క్ చేసిన వాళ్ళకు CP6X అంటే చదివిన టీవీ చూసిన ఇలాంటి వాళ్ళకి CP6X హెడేక్ వస్తాయి. ఓకే కొంతమంది అంతకుముందు ఎన్ఎం చెప్పారు, ఇప్పుడు సిపి చెప్పారు. ఎంతైనా ఇంకేమైనా ఉందా? కూడా ఇవ్వచ్చు సార్. అంటే నైట్ బాగా మేల్కొని వేడి చేసి తలనొప్పి వచ్చి కళ్ళు మంటలు ఏంటండి? అంటే వేడి చేసి అంటే నైట్ బాగా ఎక్కువ మేల్కొని చదువుకొని అట్లా వేడి చేసి కనుక తలనొప్పి వస్తే ఎఫ్పి కూడా ఇవ్వచ్చు. వేడి వేడి చేసి వల్ల వస్తుంది ఎంపీ అంటున్నారు. సరే ఇంకా కాజేషన్ ఫ్యాక్ట్ మీద 3-4 మందులు ఉన్నాయి సార్. ఎంపీ, ఎన్ఎం, కేపీ, సిపి ఇవన్నీ కూడా కాజేషన్ మీద పడుతుంటాయి సార్. నేను ఇక్కడ క్లియర్ చెప్పాను, ఒక సిచ్యువేషన్ చెప్పాను మీకు, అందుకని అడిగాను. కాలేజీలో పిల్లలు, స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే హెడేక్స్ అంటున్నారు. వాళ్ళకి ఏ మంది ఇవ్వాలి? కేపీ ఇవ్వచ్చు సార్. ఒకసారి చెప్పిన వాళ్ళు ఆగాలి. సిపి ప్రసన్న గారు చెప్పండి. CP6X సార్. ప్రసన్న గారు CP6X. ఇంకా మ్యూట్ చేసుకోవాలి వెంబడే. సునీత గారు. సునీత గారు చెప్పండి. సిపి సార్, CP6X. సిపి. శివరత్నం గారు చెప్పండి. CP6X సార్. స్వాతి గారు. CP6X ఏంటి అందరూ CP6X? అంతమంది ఎన్నేమన్నారే చాలా మంది. చెప్పాను సార్, మీకు వాయిస్ వినిపించలేదు నాది. ఓకే ఓకే గుర్తుపెట్టుకోండి. CP6X కాల్కేరియా ఫార్ 6X అనేది. రామ్ కుమార్ గారు చెప్తారా ఏమన్నా? సార్ CP6X సార్. ఓకే గుడ్ గుడ్. ఎక్కడ సార్ మీరు? మనుగూరు సార్. మనుగూరు. గుడ్. భద్రాచలం దగ్గర. అవును సార్. సరే సార్. శివకుమార్ గారి శిష్యుని సార్. ఈ మధ్య వచ్చాను సార్. ఓకే సార్ గుర్తుపెట్టుకోండి ఇలాంటి పాయింట్స్ కొన్ని మాకు నోట్స్ లో కవర్ కానీ కూడా ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. ఓకే సరే. కాలేజ్ స్టూడెంట్స్ లో ఓకే కాలేజ్ స్టూడెంట్స్ లో కానీ వీళ్ళకి ఆ శ్రమను లేకపోవడం వల్ల యాక్చువల్గా అది దానివల్ల వచ్చే హెడేక్స్ లో CP6X ఎక్సలెంట్ పనిచేస్తుంది అన్నమాట. ఓకే వాళ్ళకి ఏం చేయాలంటే డైలీ CP6X మార్నింగ్ నైట్. కాలేజ్ సిక్ హెడేక్స్ అంటారు వాడిని. స్కూల్ గోయింగ్ గర్ల్స్ సిక్ హెడేక్స్. ఓకే అప్పుడు డైలీ అట్లా పెట్టేస్తే మనకి చాలా బాగా ఉపశమనం వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇంకో హెడేక్స్ తీసుకుందాం. వి విల్ టేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ టుడే. ఇంకొకరు ఏం చేయింది, ఎండకి వెళ్ళి వచ్చారు. ఎండకు పోయి వచ్చిన తర్వాత ఏమైంది, సివియర్ హెడేక్ వచ్చింది. అప్పుడు ఏమి ఇస్తారు మీరు? సీనియర్స్ వద్దు, జూనియర్స్ మాత్రమే చెప్పాలి, వాళ్ళు నేర్చుకోవాలి, అది నా ఉద్దేశం. అందరు NM6X ఏనా? అందరు అదే చెప్తున్నారు, నేను కూడా NM6X చెప్పానా అయితే కదా? అందరు ఏమి చెప్పారు అదే కరెక్ట్ కావచ్చు, తప్పు NM కాదు. ఏమంది చెప్పండి? చెప్పండి, తప్పు చెప్పారు. ఇంకేమైనా కరెక్ట్ చెప్తారో చెప్పండి. వేడి వల్ల వచ్చే ఇబ్బందులన్నింటికి నార్మల్ గా NM తీసుకుంటాం కదా, చలి వల్ల వచ్చే వాటికి NS తీసుకుంటాం అని ఒకటి క్లారిఫికేషన్. ఓకే ఇంకెవరన్నా చెప్తారా? హెడేక్స్ ఎండకు పోయి వచ్చిన తర్వాత వచ్చే వాటిలో
ఎన్ఎం అని కొందరు అంటున్నారు, నేను తప్పు అంటున్నారు. మీరేమైనా సరే చేసి ఇంకేమైనా చెప్తారా చెప్పండి. ఎన్ఎంతో పాటు ఎఫ్పి కూడా ఇవ్వచ్చు సార్. ఓకే, ఎన్ఎంతో పాటు ఎంపీ చెప్పి కూడా ఇవ్వచ్చు. ఇంకా సరే, ఎండకు పోయి వచ్చిన తర్వాత ఓకే, ఫస్ట్ మీరు ఇవ్వాల్సిన వైద్యం ఏంటంటే ఎన్ఎం అండ్ ఎఫ్పికే అంటే సివిఆర్ని బట్టి ఎన్ఎం 6X ఇచ్చారనుకోండి చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఫాస్ట్గా తగ్గిస్తుంది. అందుకని ఎండకు పోయి రాగానే ఎన్ఎం 6X ఒక 10 మాత్రలు, సివిఆర్టీ మామూలుగా ఉంటేనేమో ఎన్ఎం 6X 3 పూట్ల 2 టాబ్లెట్ వేసేసి తగ్గిస్తే తగ్గిపోతుంది. ఒకవేళ సివియర్గా ఉంది భరించలేని బాబు అన్నట్టుంటారు కొన్ని హెడేక్స్, ఎన్ఎం ప్లస్ ఎఫ్పి ప్లస్ ఎంపీ గుర్తుపెట్టుకొని రాసుకోండి మీరు. సన్ స్ట్రోక్ లో ఏమి ఇవ్వాలి అంటే ఎన్ఎం ఒక 5 టాబ్లెట్లు, ఎఫ్పి 5 టాబ్లెట్లు, ఎంపీ 5 టాబ్లెట్లు, 5-5-5 వాటర్లో వేసేసి మిక్స్ చేసి ఒక 10 మినిట్స్కి ఒకసారి ఇచ్చామనుకో, జనరల్గా ఎండకు పోయి వచ్చిన తర్వాత వచ్చే హెడేక్స్ ఎట్లా ఉంటాయి చెప్తారా ఎవరైనా? ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఎట్లుంటాయి? మాడు భాగంలో అంతా బాగా పెయిన్, బ్యాక్ సైడ్ అంతా పెయిన్ వస్తుంది సార్. ఒక పెయిన్ తీవ్రత, పెయిన్ ఎట్లా ఉంటది? ఎండకు పోయి వచ్చిన తర్వాత వచ్చే తీవ్రత ఎట్లుంటది? పెయిన్ ఎట్లుంటది? తలంతా దిమ్ముగా ఉంటుంది. తల ఎటు పక్కకు తిప్పలేనంత పరిస్థితిలో వామిటింగ్ వచ్చేలాగా ఉంటుంది. ఓకే, గుడ్. ఇంకా స్వప్న గారు? తల కదిలిస్తే ఎక్కువగా నొప్పి ఎక్కువ కావడం, తల దిమ్మటం, లోపల నరాలు ఏవైతే ఉన్నాయో ధర్ కొడుతున్నట్టు ఉంటాయి, థ్రాబింగ్ హెడేక్స్ ఉంటాయి, సీవియర్ ఉంటాయి కదా, చాలా బరువుగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. ఈ థ్రాబింగ్ విపరీతం ఇట్లా ఇట్లా ముట్టుకుంటే వాళ్ళకి ఇట్లా కొడుతున్నట్టు ఉంటుంది. ఎందుకు? వేడి ఎక్కువై రక్త ప్రసారం ఎక్కువ కావడం వల్ల బ్రెయిన్ కి ఎక్కువ కంజెస్టివ్ హెడేక్స్ వచ్చి దానివల్ల సీవియర్ హెడేక్స్ వస్తే మీరు ఎన్ఎం అండ్ ఎందుకని ఎఫ్పి చెప్పారు, పెయిన్ కనుక ఎంపీ. వేడి వల్ల ఎన్ఎం, ఎండ వల్ల ఎన్ఎం, థ్రాబింగ్ రక్త ప్రసరణలో మార్పు వచ్చినందుకు ఎఫ్పి ప్లస్ ఎంపీ నొప్పి వల్ల ఈ 3 కాంబినేషన్లు ఇస్తే చాలా ఫాస్ట్గా తగ్గుతాయండి. ఓకే, అయిన తర్వాత స్ట్రెస్ హెడేక్ ఇంకో పాయింట్ చెప్తాను. ఒకరు ఏం చేశారు, నిన్న తలస్నానం చేశారు, వర్షంలో తడిసిండ్రు, వర్షంలో తడిసి లేదా తలస్నానం చేసి లేకపోతే హెన్నా పెట్టుకున్నారు, సివియర్గా హెడేక్ స్టార్ట్ అయింది. ఇవాళ ఏ మంది ఇద్దాం? ఎన్ఎస్ కాదు, ఇంకెవరైనా చెప్తారా? ఎన్ఎస్ తో పాటుగా లేకపోతే ఎన్ఎస్ కాకుండా ఎన్ఎస్ ఎంపీ కరెక్ట్. కేసు ఎందుకంటే రాజీరా గారు చెప్పండి. అది నానింది కదా మాస్టర్ గారు, అది అవును నాంతే చల్లదనం వల్ల వచ్చిన ఇది కదా. అవును, వాటిలో జనరల్ గా మనం ఏం చదువుకున్నాం? కరెక్టే పాయింట్స్. ఎన్ఎస్ కేఎస్ 2 వస్తాయి కదా, కానీ ఎన్ఎస్ ఎప్పుడు వస్తుంది అంటే వెరీ చల్లదనం వల్ల వస్తే ఎన్ఎస్ జనరల్ గా వచ్చింది. ఒకవేళ డిశ్చార్జెస్ బంకగా ఉండి పసుపచ్చని స్రావాలు ఉంటేనే కేఎస్ 6X. ఓకేనా అండి అజీరా గారు? డిఫరెన్స్ రాసుకోవాలి మీకు. ఎన్ఎస్ కేఎస్ ఎన్ఎస్ ఎప్పుడు ఇవ్వాలి, కేఎస్ ఎప్పుడు ఇవ్వాలి. చెమడ ఎల్లోయిష్ గా ఉండి చిక్కుగా ఉండి బంకలుగా చెమడ వస్తుంటే అప్పుడు కేఎస్ 6X ఇవ్వాలి. లేకపోతే ఎన్ఎస్ 6X, ఎంపీ 6X ఇది ఇస్తే తగ్గిపోద్ది. ఓకే, హెడేక్ డ్యూ టు డాంప్ వెదర్ ఆర్ డ్రెంచ్డ్ హెడ్ బాత్
హెడ్ బాత్స్ ఎక్కువ ఈ కార్తీక మాసాలోనే చాలా మంది తలస్నానాలు చేస్తూ ఉంటారు. దాని తర్వాత సివియర్ హెడేక్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి NA6X ఇస్తే తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి. తగ్గలేదంటే కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకరికి ఏమైంది, చల్లగాలి పోయినారో లేకపోతే ఐస్ క్రీమ్ తిన్నాడు, హెడేక్ వచ్చింది వాడికి. హెడేక్ ఎప్పుడు వచ్చిందంటే ఐస్ క్రీమ్ తిన్నాడు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మళ్ళీ రోజు జలుబు వచ్చింది. కొంచెమే జలుబు కదా అనుకున్నారు. మళ్ళీ రోజు మెల్లగా తెమ్మడ స్టార్ట్ అయింది. తెమ్మడ ఎల్లోయిష్ కలర్గా ఉంది. సాయంత్రం వచ్చారు, సివియర్ హెడేక్ వస్తుంది. డైలీ హెడేక్ వస్తుంది. సాయంత్రం కాగానే హెడేక్ వస్తుంది. తెమ్మడ ఎల్లోయిష్గా ఉంది, థిక్గా ఉంది. ముందు ఐస్ క్రీమ్ తిన్నాడు. అట్లా వచ్చారు మీ దగ్గరికి, ఏమి ఇస్తారు బయోకెమిక్లో? శ్రీలత గారు కేఎస్ చెప్పారు. ఇంకా NS KS చెప్తున్నారు. ఇంకా తెమడ లో వస్తే KS ఇవ్వాలి. ఓకే, క్యాలీమూర్ కూడా యాడ్ చేయాలి సార్. మరి క్యాలీమూర్ కూడా యాడ్ చేయాలి. కాలీమూర్ ఎందుకు సార్ ఇక్కడ? ఇన్ఫెక్షన్ సార్, అది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది క్యాలీమూర్ కదా. కాలీమూర్ ఎందుకు? సిమ్టమ్ లేవు కదా ఇక్కడ. ఓకే సరే, చెప్పండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు చెప్తారా? కొత్త వాళ్ళు K6X ఎందుకంటే సిమ్టమ్ క్లియర్ గా ఉన్నాయి. ఇక మళ్ళీ NS అక్కర్లేదు. ఇక్కడ ఏమైంది లక్షణాలు? తెమ్మడ ఎల్లోయిష్ గా ఉంది కదా. అయిన తర్వాత ఈవినింగ్ ఎయిట్ ఆఫ్ అగ్రవేషన్ ఉంది. తెమ్మడ కూడా తలనొప్పి, రోజు సాయంత్రం కానీ తలనొప్పి సివియర్ గా ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్త ఉండాలి. స్కూల్ గర్ల్స్ లో స్కూల్ చిల్డ్రన్స్ లో ఈవినింగ్ స్ట్రెస్ఫుల్ హెడేక్ అయితేనేమో CP6X వస్తుంది. అట్లా కాకుండా తెమ్మడ ఎల్లోయిష్ గా ఉండి సైనసైటిస్ అంటారు వాటిని, ముక్కు బిగ్గరగా ఉండి జలుబు బాగా ఎక్కువగా రావట్లేదు కానీ ముక్కు మాత్రం బిగ్గరగా ఉందండి, తెమ్మడ ఎల్లోయిష్ గా ఉంది. అలాంటి వాళ్ళలో సైనస్ లో సివియర్ హెడేక్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలా సివియర్ హెడేక్ వస్తుంది. అలాంటి సైనస్ హెడేక్స్ లో K6X అవసరాన్ని బట్టి ఎక్కువసార్లు వేస్తే తగ్గిపోతుంది. మరీ తీవ్రంగా ఉండి కంట్రోల్ కావట్లేదంటే MP కూడా యాడ్ చేసుకోవచ్చు. KS and MP6X ఫర్ ది సైనస్ హెడేక్. సైనస్ హెడేక్స్ లో KS అనేది చాలా ప్రామినెంట్. సైనస్ హెడేక్స్ లో మీకు ఈ లక్షణాలు ఏవి? తెమ్మడ బంకలాగా ఉండడం, సివియర్ హెడేక్ ఇక్కడ ఇక్కడ ఇవన్నీ హెడేక్స్ గా ఉండడం, కళ్ళు బయలు గమ్మినట్టుగా ఉంటది. ఈవినింగ్ అయ్యేవరకు హెడేక్స్ ఎక్కువ అవుతాయి. అలాంటి వాళ్ళకి KS చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, K6X చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇది ఒక హెడేక్. నెక్స్ట్ అయిన తర్వాత ఏమైంది? ఇంకో హెడేక్స్ ఉన్నాయి. ఈ హెడేక్ ఏంటి అంటే మెన్సెస్ అయిపోయింది. స్త్రీలలో మెన్సెస్ అయిపోయింది, బ్లీడింగ్ హెవీ అయింది. హెవీ అయి తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత అప్పటి నుంచి డైలీ హెడేక్ స్టార్ట్ అయ్యాయి. నీరసం, విపరీతమైన హెడేక్స్, కొంచెం మాట్లాడించిన హెడేక్స్, కొంచెము పలకరించిన హెడేక్స్, విపరీతమైన నీరసం ఉండి మళ్ళీ కొంచెం తింటే తగ్గుతుంది కానీ మళ్ళీ సివియర్ హెడేక్స్ వస్తుంది. తట్టుకోలేకపోతున్నాను సార్ అని చెప్తోంది. ఏమిస్తారు? FP + KP సార్. కీర్తి గారు ఏం చెప్తున్నారు? FP + KP. గుడ్. నెక్స్ట్ ఇంకా మంచి చెప్పారు, కరెక్ట్. ఇంకెవరైనా ఇంకా యాడ్ చేయండి. MP + KP సార్. MP + KP. ఓకే. MP ఎందుకండి? KP ఎందుకండి? హెడేక్స్ వల్ల. KP అనేది హెడేక్స్ MP కదా సార్. KP ఎందుకు అనుకుంటున్నారు?
ఆ కేపీ నీరసం వల్ల కూడా అలా వస్తాయి, చెమట పెట్టిన నీరసం పెట్టిన వీక్నెస్ ఉన్నా. నీరసం వల్ల కేపీ అనుకుంటున్నారు. ఇంకా అవును. ఇంకెవరైనా ఇంకెవరైనా FPKP సార్, FPKP. శివరత్నం గారు ఎఫ్పి కేపీ ఎస్ కేపీ సార్. ఎందుకు అనుకుంటున్నారు మీరు? దానివల్ల కొంచెం నీరసం ఉంది కదా సార్, కొంత నీరసం బ్లడ్ ఉంటే బ్లీడింగ్ కేపీ అయింది. అనుకుంటున్నారు. కరెక్టే. ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఇంకెవరైనా చెప్తారా? మెన్సెస్ అయిపోయింది, బ్లీడింగ్ హెవీ అయింది, దాని తర్వాత వచ్చే హెడేక్స్ లో కేపీ ఎఫ్పి అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది కేపీ ఎంపీ అని చెప్తున్నారు. ఇంకెవరైనా యాడ్ చేస్తారా? అశ్వత్ నారాయణ గారు. సార్ సిపిఎంపి సార్, సారీ ఎఫ్పిఎంపి సార్. ఎఫ్పి ఎంపీ సార్. అవును సార్. ఎఫ్పి ఎంపీ ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే బ్లడ్ బ్లీడ్ అవుతుంది కాబట్టి హెమరాయిడ్స్ కింద ఎఫ్పి చెప్పాను సార్. ఓకే మెన్స్ట్రువల్ పెయిన్ ఎంపీ చెప్పాను సార్. ఓకే. ఇంకా రామ్ కుమార్ గారు. సార్ FPCPKP సార్. ఎఫ్పి సిపి కేపీ. KP కేపీ ఎందుకు అనుకుంటున్నారు సార్ మీరు? హెడేక్, బ్లడ్. సిపి ఎందుకు అనుకుంటున్నారు సార్? అంతకుముందు మూర్తి గారు మనకి క్రోడీకరించిన నోట్స్ చాలా బాగుంది, మళ్ళొకసారి చదువుకోండి, అందుకని క్లాస్ పెట్టుకోలేదు మనం ఇవాళ. సిపి ఎందుకు సార్ అనుకుంటున్నారు? బ్లడ్ లాస్ అయింది కదా సార్. బ్లడ్ లాస్ అయితే మనం ఏమనుకుంటాం? కరెక్ట్, పాయింట్ బాగా చెప్పారు. బ్లడ్ లాస్ అయితే ఏ మంది ఇస్తాం? లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్. FPCP లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, రక్తం కానీ జీవద్రవాలు పోయిన తర్వాత వచ్చే హెడేక్స్ లో ఏ మంది ఇస్తాం? చెప్పండి, ఎవరైనా చెప్పండి. సార్ కేపీ సార్. రామ్ కుమార్ గారు చెప్పండి, లేదా వేరే ఎవరైనా చెప్పండి. ఆఫ్టర్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. కేపీ సార్. శ్రీలక్ష్మి కేపీ. ఇంకెవరు కొత్త వాళ్ళు? ఆల్రెడీ చెప్పిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా? ఎఫ్పి సార్. ఎఫ్పి సార్, బ్లడ్ బాగా బయటికి వెళ్ళిపోయింది. అనిల్ బాబు గారు చెప్పండి. అది ఎఫ్పి ఇస్తాను సార్. మీ బాగా వాయిస్ లో ఉంది సార్, మీ ఎక్కువగా వాయిస్ లో ఉంది. ఎఫ్పి సార్, ఎఫ్పి ఇస్తాం సార్. బ్లడ్ బాగా ఫ్లో అయిపోయింది కదా, ఎఫ్పి ఇస్తాం. బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటే ఎప్పి, కానీ బ్లడ్ ఫ్లో అవడం ఆగిపోయింది అలా. కరెక్ట్ పాయింట్ బాగా చెప్పారు. బ్లీడింగ్ హెవీ అవుతుంటేనేమో ఎప్పి ఇస్తాం ఆపడానికి, కానీ బ్లీడింగ్ అయిపోయింది, దాని తర్వాత హెడేక్ స్టార్ట్ అయ్యి నీరసం వల్ల. చెప్పండి ప్రసన్న గారు. ఎన్ఎస్ కూడా ఇవ్వచ్చు సార్, రక్తహీనత. ఇప్పుడు బ్లీడింగ్ ఆగిపోయింది, దాని తర్వాత హెడేక్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే హెడేక్, నాట్ బ్లీడింగ్. అంటే బ్లడ్ తగ్గింది కదా సార్, అందుకని చెప్పి అవును, ఏం చేయాలి మనం? ఏం సార్ మంది ఇవ్వాలి? ఎన్ఎస్ సార్. ఎన్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు? అంటే రక్తహీనత, తలసేమియా వాటికి చెప్పున్నారు సార్. ఇక్కడ హెడేక్స్ ఎందుకు వస్తున్నాయి తెలుసా? సో ఫైనల్ గా ఐఎమ్ గివింగ్ ఏ స్టేట్మెంట్. మెన్సెస్ బ్లీడింగ్ ఎక్కువైంది, జీవద్రవాలు ఎక్కువ లాస్ అయిన తర్వాత శరీరం మొత్తం కూడా అలసిపోతుంది, విపరీతంగా అలసిపోతుంది. అలసిపోయినప్పుడు మీకు ఏం చేయాలా? ఆ యొక్క వీక్నెస్ ని, వైటల్ వీక్నెస్ అంటారు దాన్ని, అలాంటి వైటల్ వీక్నెస్ సెట్ చేయడానికి KP66 దివ్య ఔషధం. గుర్తుపెట్టు, రాసుకోండి. KP66 దివ్య ఔషధం. మనకి KP66 ఇస్తే చాలా ఫాస్ట్గా తగ్గుతాయి. KP66 ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల 2 టాబ్లెట్లు ఇవ్వాలి. ఎందుకంటే విపరీతమైన నీరసం ఉంది. నీరసం వల్ల వచ్చే హెడేక్స్ కి మనం కౌంటర్ చేయాలి కనుక KP66 ఓకే ఇస్తే బాగా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఓకే, ఇంకో హెడేక్స్ చెప్తున్నాం. ఒక ఆయనకి ఏమైంది? కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ ఎక్కువేం కొట్టేది, లైట్ గానే కొట్టింది. కరెంట్ షాక్ కొట్టిన తర్వాత అప్పటి నుంచి నాకు హెడేక్ స్టార్ట్ అయ్యాయి సార్, కాలు చేతులు లాగుతున్నాయి, హెడేక్ స్టార్ట్ అయ్యాయి అని చెప్తున్నాడు. ఏమంది ఇస్తారు చెప్తారు?
headaches after electrical shocks. చెప్పండి. KP6X సార్. KP6X సార్. ఓకే, అనిల్ బాబు గారు KP6X చెప్పారు. ఇంకా చెప్పండి. ఇంకెవరైనా ఏం చెప్తారు? ఏంది అర్థం కాలేదు ఈ పాయింట్? కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కొట్టిన తర్వాత ఏంది? కాళ్ళు చేతులు లాగడం, విపరీతమైన హెడేక్ వస్తున్నాయి డైలీ. అప్పుడు ఏం మంది ఇస్తారు? ఈసారి ఎవరు ముందుకు రాలే. ఇది కష్టంగా ఉందా క్వశ్చన్? కేపీ సార్. దేవి గారు చెప్పండి. దేవి గారు చెప్పండి. నాట్రమ్ హలో NM66. నాట్రమోర్. దేవి గారు నాట్రమోర్ చెప్తున్నారు. సుజేత గారు నాట్రమోర్ చెప్తున్నారు. ఇంకా సిపి ఎందుకు ఇవ్వకూడదండి దానికి? ఏంటండి జది గారు? సిపి ఎందుకు ఇవ్వకూడదండి? కరెంట్ షాక్ కొట్టి వీక్నెస్ సిపి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వకూడదు? అదే చెప్తాను కదా ఎందుకు సార్. ఇవ్వాలి చెప్పండి. చెప్తే ఎందుకు ఇవ్వడదో చెప్తానండి. కరెంట్ షాక్ కొట్టిందండి. కరెంట్ షాక్ కొట్టింది. కాదు, బాడీ బాగా వీక్ అయిపోయింది సార్. కరెంట్ షాక్ బాగా వీక్ అయింది. కరెక్ట్, బాగా చెప్పారు. ఎందుకు వీక్ అయింది ఇక్కడ? వై? కరెంట్ షాక్ కొట్టిన తర్వాత ఎందుకు వీక్ అయింది శరీరం? ఎందుకు వీక్ అయింది? ఎవరైనా చెప్తారా? నేను చెప్పమంటారా? బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయిపోయాయి. బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయిపోయాయి. డెడ్ అయిపోయాయి. క్రాంప్స్ క్రాంప్స్ ఉండొచ్చు సార్. దానివల్ల ఎంపీ క్రాంప్స్ అంటున్నారు. ఓకే, ఇంకా యాక్చువల్ గా ఎలక్ట్రికల్ షాక్ తర్వాత ఎందుకు వీక్ అయినాయి? మైండ్ పరంగా డల్ అయిపోతారు సార్. ఓకే సరే, నేను చెప్తాను. వైటల్ ఫ్లూయిడ్ డ్యామేజ్ అవుతుంది. కరెక్ట్. వైటల్ ఫ్లూయిడ్స్ ఏదైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయిపోతాయి. కరెంట్ షాక్ లో మీకు జరిగే ప్రక్రియ మొత్తం కూడా అది నీటిని లాగేస్తుంది. మొత్తం లాగేస్తుంది. శరీరంలో ఉండే వాటర్ మొత్తం కూడా కంటెంట్ మొత్తం లాగేస్తుంది. అందుకని వీక్ అయిపోతారు. అప్పుడు ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్ గా మీరు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలా. కరెంట్ షాక్ కొట్టిందంటే ఎంబడే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలా. ఆర్ఎల్ కానీ డిఎన్ఎస్ కానీ ఎక్కించాలా. గుర్తుపెట్టుకోండి. ఇంకా వాడు తాగలిగితే నీళ్ళు కూడా తాగించవచ్చు. కరెంట్ షాక్ అయిన తర్వాత ఆ కరెంట్ షాక్ కొట్టిన తర్వాత ఆ వైటల్ ఫ్లూయిడ్స్ ఏవైతే వెళ్ళిపోయాయో దాని తర్వాత ఆ వీక్నెస్ వల్ల హెడేక్స్ వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి ఏమి ఇవ్వాలి? కరెంట్ షాక్ కొట్టిన తర్వాత వీక్నెస్ వల్ల హెడేక్ వచ్చినందుకు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఈజీ ఉంది కదా? ఇప్పుడు ఈజీ ఉంది చెప్పిన తర్వాత. కరెక్ట్. అట్లా మీకు నేర్పించడానికి ఈ సెషన్ మనం స్టార్ట్ చేసుకున్నది ఇవాళ కదా. KP6 అందరు బాగా చెప్తున్నారు. కరెక్ట్. ఇంకొంచెం బాగా చదువుకొని రండి. ఇది కొంచెం చెప్పమంటే చెప్తాను ఈ సెషన్ కొంచెం, ఎందుకంటే ఇది మీకు ప్రాక్టికల్ చాలా ఉపయోగం కదా. ఊరికి చదువుకుంటూ పోయాం, అన్ని క్లాసులు అయిపోయాయి కానీ నాకు మంది ఇవ్వడం రావట్లేదు అంటే కాదు కదా. మీరు మంది ఇవ్వగలరు కదా. అది ఈ క్లాస్ యొక్క ఎయిమ్. కరెంట్ షాక్ కొట్టిన తర్వాత వైటల్ ఫ్లూయిడ్స్ పోయిన తర్వాత వచ్చే హెడేక్స్ లో KP6X అద్భుతమైన మందు. గుర్తుపెట్టుకోండి. ఆ వీక్నెస్ వల్ల క్రాంప్స్ ఉంటే ఎంపీ కూడా ఇవ్వచ్చు. పూర్ణానందం గారు ఇప్పుడు క్రాంప్స్ ఉంటే ఎంపీ ఇవ్వచ్చు. కానీ జనరల్ గా ఆఫ్టర్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ KP6X ఇస్ ద బెస్ట్ రెమెడీ ఆఫ్టర్ KP6X. నెక్స్ట్ ఇంకో హెడేక్స్ ఉన్నాయి. డైలీ హెడేక్స్ వస్తున్నాయి. ఒక ఆమె వచ్చి చెప్పింది, సార్ డైలీ హెడేక్స్ వస్తున్నాయి సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, ఎందుకు అమ్మాయి అంటే, సార్ ఒకసారి మచ్చు నుంచి గిన్నె తీయడానికి పోతే ఉంటాయి, అటక మీద నుంచి గిన్నె తీయడం పోతే గిన్నె దాని వెనక దాని మీద ఇంకో గిన్నె కూడా అది వచ్చి ఇక్కడ కరెక్ట్గా నెత్తి మీద పడింది. అప్పటి నుంచి నాకు హెడేక్స్ వస్తున్నాయి సార్ అని చెప్పింది. అప్పుడు ఏమి ఇస్తారు మీరు? ఎన్ఎస్ సార్. శివరత్నం గారు ఎన్ఎస్ అంటున్నారు. ఇంకా హజీరా గారు ఎన్ఎస్ అంటున్నారు. ఇంకా
NS6X తప్పని అంటున్నా నేను. ఇంకేమైనా కరెక్ట్ ఉంటే చెప్పండి. NS తప్ప అంటున్నాను, ఇంకెవరైనా కరెక్ట్ ఉంటే చెప్పగలరు. ఇంకెవరైనా చెప్తారా? FP ప్లస్ MP సార్. FP ప్లస్ MP. ఎందుకు FP ప్లస్ MP ఎందుకు అనుకుంటున్నారు మీరు? అనిల్ బాబు అంటే గారు. ఏదన్నా సార్, ఏదైనా బరువులు మోసినప్పుడు ఏదైనా బెనికినా, లేదంటే ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు లోపల రక్త ప్రసరణ కొద్దిగా సరిగ్గా జరగకపోయి ఉంటే గనక అప్పుడు FP, నొప్పి తగ్గడానికి MP అని చెప్పేసి అనుకుంటున్నాను సార్. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? తలకి దెబ్బ తగిలింది, హెడేక్స్, ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ ఇంజురీస్ టు ద హెడ్, అది ఇక్కడ పాయింట్ కదా. తలకి దెబ్బ తగిలింది, దాని తర్వాత వచ్చే హెడేక్స్ లో ఏ రెమెడీ వస్తుంది? అనిల్ బాబు గారు చెప్పండి. అటువంటి హెడేక్స్ లో ఏ మంది ఇవ్వచ్చు మనం? మెదడుకి సంబంధించి ఏదన్నా కొద్దిగా ప్రెజర్ అవుతుంది సార్ నరాలకి, అప్పుడు KP ఇవ్వచ్చు అనుకుంటున్నాను సార్. తల మీద తగిలినందువల్ల నరాలకి ఏమైనా తగిలి ఉంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు గో ఫర్ ది నాట్రామ్ సల్ఫ్. గుర్తుపెట్టుకోండి, తలకి దెబ్బ తగిలింది, ఆఫ్టర్ ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ హెడ్ ఇంజరీస్ ఆర్ క్రానిక్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ హెడ్ ఇంజరీ అంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సిన రెమెడీ ఏంటి? బయోకెమిక్స్ లో నాట్రామ్ సల్ఫ్ 6X డైలీ 3 డోసులు ఇవ్వండి. హెడేక్స్ బాగా తగ్గుతాయి వాళ్ళకి. అట్లా కూడా తగ్గకపోతే అప్పుడు కేస్ టేకింగ్ తీసుకొని నాట్రామ్ సల్ఫ్ 200 కూడా ఇవ్వచ్చు, కానీ అది ఎక్స్పర్ట్ డాక్టర్ ఇవ్వాలి, మీరు ఇవ్వకూడదు. మీరు ముందైతే NS6X డైలీ అయితే ఇవ్వచ్చు వాళ్ళకి. ఓకే, NS6X ఇస్తే చాలా బాగా తగ్గుతుంది. ఓకేనా? ఇంకో హెడేక్స్ చెప్తా. ఇక్కడ ఏమైంది? మన బిర్యానీ తిన్నాడు, బిర్యానీ తిన్న తర్వాత ఏమైంది? కడుపు నొప్పి రాలే ఇక్కడ, అది ఆయిల్ ఫుడ్ అనమాట. బాగా ఆయిల్ ఫుడ్, స్వీట్స్ బాగా బిర్యానీ లాంటివి కదా, బాగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. తిన్న తర్వాత ఏమైంది? మెల్లమెల్లగా కొన్ని రోజులకి 1-2 డేస్ 3 డేస్కి ఆకలి కావట్లేదు. ఆ నెక్స్ట్ డే విపరీతమైన హెడేక్ స్టార్ట్ అయ్యింది. అయిన తర్వాత 4 చూస్తే తెల్లగా ఉంది, 4 చూస్తే తెల్లగా ఉంది, ఆకలి లేదు. ఓకే, సీవియర్ హెడేక్స్ ఉన్నాయి. ఏమి ఇస్తాం? KM సార్, KM6X సార్. అనిల్ బాబు గారు. ఇంకెవరైనా చెప్పండి. KM6X సార్. KM. ఓకే, విజయ్ కుమార్ గారు ఏం చెప్తున్నారు? KM6X, CP6X సార్. సిపి ఎందుకు అనుకుంటున్నారండి? ఎవరు సిపి ఎందుకు అనుకుంటున్నారు? ఆకలి లేదు అంటున్నారు కదా సార్. ఆకలి లేకపోతే సిపి ఎందుకు అవుతుంది? ఆ సిపి చిన్నపిల్లల్లో కూడా సరిగ్గా తినకపోతే ఇస్తుంటాం కదా సార్. కాదు, ఆ పిల్లల్లో వాళ్ళకి ఆల్వేస్ గ్రోయింగ్ పెయిన్స్ కి, గ్రోయింగ్ మార్క్స్ వాటికి మాత్రమే సిపి ఇస్తాం. ఇక్కడ ఏం జరిగింది? ఆయిల్ ఫుడ్ పాయిజన్ అయింది, అరగడం లేదు, ఆకలి కావడం లేదు కదా, అప్పుడు 4 తెల్లగా ఉంది. సో దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ డైజెషన్ అండ్ ప్రాబ్లం విత్ ద లివర్ కదా. ఈ పొట్ట బిగ్గరగా లేదు, ఏం లేదు. ఏమి ఇస్తాను చెప్పండి? ఇంత క్లియర్ చెప్పాను. NP సార్, KM ప్లస్ NP. KM6X ఇవ్వచ్చు. ఓకే, KM ప్లస్ MP ఇవ్వచ్చు, రాసుకోండి. KM ప్లస్ MP ఇవ్వచ్చు, KM ప్లస్ NP కూడా ఇవ్వచ్చు. ఇంకా సివియర్గా ఉంటే KM, MP, NP 3 కలిపి కూడా ఇవ్వచ్చు, సివియర్ని బట్టి. KM as there is the right remedy, or KM, MP or NP for the oil food poison. ఆయిల్ ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత దాని తర్వాత వచ్చే దగ్గులలో కూడా దగ్గు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాటిలో ఎప్పుడు దగ్గు ఫాలో అవుతుంది. అలాంటి వాటిలో కూడా ఇదే KM ఇస్తే ఆ ఫుడ్ పాయిజన్ని తీసేసి తగ్గిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ హెడేక్స్ ఉన్నాయి ఇక్కడ.
కొంచెం ఏమైంది అంటే ఇక్కడ కొంచెం ఆలోచించిన హెడేక్స్ వస్తున్నాయి. ఇక్కడ హెడేక్స్ ఎందుకు వస్తున్నాయి? నీరసం, విపరీతమైన నీరసం వల్ల కొంచెం బుక్కు చదివినా, కొంచెం ఆలోచన చేసిన విపరీతమైన టెన్షన్ పడుతున్నాడు. ఆ టెన్షన్ పడడం వల్ల హెడేక్స్ వస్తున్నాయి ఇక్కడ. ఓకేనా? అయిన తర్వాత కొంచెము శబ్దం పడ్డా, కొంచెం వెలుతురు పడ్డా తట్టుకోలేకపోతున్నాడు. అలాంటి హెడేక్స్ ఏమి ఇస్తారు? NM6X సార్. సార్ NM6X అంటున్నారు. ఇంకెవరైనా మిగతా వాళ్ళు? KP6X సార్. సార్ అనిల్ బాబు గారు KP అంటున్నారు. ఎందుకండి? ఎక్కువ ఆలోచించడం వల్ల, అంటే KP mental ఎందుకు pressure. వచ్చింది? అదే సార్, అది మెదడులో ఉండే, అంటే ఆయన ఎక్కువగా ప్రెజర్ గా ఫీల్ అవుతున్నాడు కాబట్టి. KP6X ఆల్వేస్ కమ్స్ ఆఫ్టర్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ కదా, అది లేదు ఇక్కడ కదా. ఓకే, గుడ్. నెక్స్ట్ చెప్పండి. ఇంకా ఇంపార్టెంట్ రెమెడీ. Headaches in the weak constitution, nervous constitution, కొంచెం శ్రమ చేయంగానే హెడేక్ వస్తుంది. ఓకే, చెమటలు వస్తాయి, అరిచేలు అరికాలు కూడా చెమటలు వస్తున్నాయి అనుకోండి, ఏమి ఇస్తారు హెడేక్ తో పాటు? హింట్ ఇచ్చా నేను. FP6X సార్, FP6X. FP6X సైలేషియా సార్. సైలేషియా సార్. రాజలింగ గారు సైలేషియా కరెక్ట్. ఎందుకు రాలేదు అంటే నేను సరిగ్గా చెప్పలేదు మన క్లాస్. సైలేషియా క్లాస్ నేను సరిగ్గా చెప్పలేము, అందుకని ఎవరు చెప్పలేకపోయినా. సైలేషియా హెడేక్స్ లో కూడా, సీవియర్ మైగ్రేన్ హెడేక్స్ లో కొంచెం శారీరక శ్రమ చేసిన హెడేక్స్ వచ్చి, కొంచెం వెలుతురు తట్టుకోలేకపోవడం, వెలుతురు చూడలేకపోవడం, మాట్లాడబుద్ధి కాకపోవడం, సీవియర్ హెడేక్స్ ఉన్నప్పుడు సైలేషియా 6X ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, చాలా బాగా హెడేక్స్ ని, అలాంటి వాళ్ళకి హెడేక్స్ ని తీసేస్తుంది. ఈ పాయింట్ యాక్చువల్లీ నేను క్లాసెస్ లో చెప్పాను నేను మీకైతే. ఎవరు అన్నారు సార్ ఇంతకుముందు? సార్ సత్యారాం గారు చెప్పండి. శైలేషియా అని కొత్త వాళ్ళు వినియోగం కట్ట తక్కువగా ఉంచాలి కదా అని మీరు క్లాసులో కొద్దిగా టచ్ చేశారు. అనుభవంతో శైలేషియా తర్వాత వాడతారు కదా అని. అయితే ఎవరు అన్నారు సార్ ఆ రోజు, సార్ మేము ఇంతకుముందు మైగ్రేన్స్ లో NMA ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు శైలేషియా చెప్పిన తర్వాత ఈ శైలేషియా కూడా వాడతాం సార్ ఇప్పటి నుంచి, బాగుంది అన్నారు. ఎవరు? శివకుమార్ గారు. శివకుమార్ డాక్టర్ గారు, మాస్టర్ గారు ఆ అవును. పాయింట్ అడిగింది. అవును, గుర్తుందండి. చాలా ముఖ్యమైనది. ఓకే, ముఖ్యంగా ఇక్కడ ఇండికేషన్ ఏమైందంటే సార్, చెమటలు అన్నారు కదా, ఆ చెమటలు అరికాళ్ళు అరిచేతులలో వచ్చేది జనరల్ గా హోమియోలో శైలేషియా ఉంది. శైలేషియా ఓకే సార్, అవును సార్. శైలేషియాలో ఎక్కువ మటుకు ఆక్సిపిటల్ హెడేక్స్ వస్తాయి. హెడేక్స్ ఎక్కువ వస్తాయి, ఇక్కడ వస్తాయి ఎక్కువ హెడేక్స్ వచ్చి, కొంచెం శ్రమ చేసినా, కొంచెం ఇబ్బంది పడినా కూడా హెడేక్స్ ఎంబడే వస్తుంటాయి. ఓకేనా? మలబద్ధకంగా వచ్చే వల్ల, మలబద్ధకం వల్ల వచ్చే వాటి హెడేక్స్ లో కూడా శైలేషియా వస్తుంది, NM6X వస్తుంది. గుర్తుపెట్టుకోండి, హెడేక్స్ ఆఫ్టర్ కాన్స్టిపేషన్, NM అండ్ శైలేషియా. నెక్స్ట్ ఇంకో హెడేక్స్ చెప్తాం. మొన్న ఫంక్షన్కి పోయి మిర్చిలు తిన్నాడు, మిర్చి తిన్న మళ్ళీ రోజు నుంచి వెంటనే పొట్ట బిగ్గర స్టార్ట్ అయింది, అరగట్లేదు, హెడేక్స్ బాగా సివియర్గా ఉంటున్నాయి, కడుపులో నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంది, ఏమి ఇస్తాం? నాట్రమ్ సల్ఫ్ మెగ్నీషియా ఫాస్. నాట్రమ్ సల్ఫ్ మెగ్నీషియా ఫాస్. ఇంకెవరైనా? NP + MP సార్. NP + MP. ఇంకెవరైనా? ఇక్కడ ఫుడ్ ఎక్సెస్ వల్ల, యాక్చువల్గా ఫుడ్ పాయిజన్ కాదు, ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయితేనేమో KM, ఫుడ్ ఎక్సెస్ వల్ల అయితే వెంకట్రాము గారు.
వెంకటరత్నం గారు చెప్పండి. ఎన్పి. ఇంకా స్వాతి గారు చెప్పండి. ఎంపీ ప్లస్ ఎన్పీ. కరెక్ట్. ఎన్పి ఇస్ ద కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఆ సిమ్టమ్స్ సరిపోయింది ఎన్పి రెమెడీ యాక్చువల్గా. ఎన్పి నాట్రమ్ ఫాస్ హెడేక్స్ డ్యూ టు ఇండైజెషన్. ఇండైజెషన్ వల్ల వచ్చే హెడేక్స్ లో అయితే ఎన్పి 6X బాగా సెట్ అవుతుంది. దాంతోపాటు హెడేక్ పెయిన్స్ లో కనుక ఎంపీ కూడా ఇవ్వచ్చు. ఎన్పి ప్లస్ ఎంపీ ఇలాంటివి బాగా పనిచేస్తాయి. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు బాగా అర్థమైంది అందరికి బయోకెమిక్స్ ఎట్లా వాడాలనేది? అర్థమైంది సార్. సార్ చిన్న డౌట్ ఉంది సార్. సార్ చెప్పండి. ఎక్కడికి అంటే మార్నింగ్ అని లేదు, నైట్ అని లేదు, ఏ ఫంక్షన్ కి వెళ్ళి వచ్చిన కాడి నుంచి తలనొప్పి అంటా ఉంటారు సార్ కొంతమంది. ఓకే. ఎక్కడికన్నా అక్కడ ఉన్నంతసేపు బాగుంటారు, ఇంటికి రాగానే ఇంకా తలపట్టుకొని ఇంకా పనుకుంటారు. ఇంక ఏ పని చేయరు, ఏమి లేదు, ఇంకా నాకు ఆకలి లేదంటారు, నా వల్ల కాదని అట్లా పనుకుంటా ఉంటారు. అప్పుడు ఏది రెమెడీ ఇవ్వాలి? యాక్చువల్గా ఏంటంటే NM6X ఇవ్వాలి వాళ్ళకి. డ్యూ టు క్రౌడ్, అవర్షన్ టు క్రౌడ్. 2 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. వేడి వల్ల వచ్చే హెడేక్స్, క్రౌడ్ తర్వాత వచ్చే హెడేక్స్ లో NM6X బాగా పనిచేస్తుంది. NM6X ఇస్తే బాగా తగ్గిస్తుంది వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ దిష్టి అంటారు. దిష్టి కూడా పనిచేస్తుంది. అట్లా 3-4 యాంగిల్స్ లో NM6X మీకు బాగా వస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్ లో మొదటి నుంచి తీసుకోనా, ఇట్లాగే కొన్ని క్లినికల్ కండిషన్స్ తీసుకున్నా బయోకెమిక్స్ లో, మీకు అర్థమవుతుంది బాగా. ఈ రెండింటిలో ఏది చెప్పమంటారు? ఒక్క మొదటి నుంచి గురించి చెప్పండి సార్, మిగతాది ఈ క్లాస్ తీసుకున్న బాగుంటుంది. సరే, ఓకే. తీసుకుంటే రెమెడీ తొందరగా అంటే ఒక్కో డ్రగ్ కొత్త గురించి చెప్తే నెక్స్ట్ వీక్ చదువుకుంటాం కదా సార్. అంటే చెప్పి వదిలేరంటే. సరే, ఒక పని చేస్తా అయితే. బాగుంది, హేమంత్ గారు చెప్పింది కూడా బాగుంది. మదర్ టీచర్స్ నెక్స్ట్ టైం నుంచి మదర్ టీచర్స్ హాఫ్ సెషన్ చెప్పి, నెక్స్ట్ హాఫ్ సెషన్ ఏమో క్లినికల్స్ బై తీసుకుంటా. ఓకే ఏంటండి హేమంత్ గారు? ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్ అసలు మిరాకిల్స్ జరుగుతున్నాయి సార్. నిజంగానే మీకు థ్యాంక్స్ చెప్పాలి, అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సేవ చేయడం ఒకటే థ్యాంక్స్ అని అనుకుంటున్నాం. మాస్టర్ గారు మనకి ఇచ్చిన విద్య అది, అంతే. గొప్ప అవకాశం సార్. అవును, నిజంగా. ఎందుకంటే హెడేక్స్ ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని మీకు చెప్తుంటే నాకు కూడా అర్థమవుతుంది. హెడేక్స్ లో ఇన్ని యాంగిల్స్ ఉంటాయి చూడండి, ఇంకా చాలా ఉంటాయి కదా. అలాంటివి అంటే మళ్ళీ చదవాలి అంటే మీరు చెప్తున్నప్పుడు ఒక్కొక్కటి మళ్ళీ రివిజన్ చేసుకుంటున్నాం సార్. అది బుజ్జి గారు చెప్పినట్టు ఒక కేసు ఫెయిల్ అయిందంటే అనేక కేసులు సక్సెస్ అవుతాయని చదువుతుంటే ఈ యాంగిల్ ఇది మిస్ అయిపోతున్నాం అని. అయితే నెక్స్ట్ క్లాస్ నుంచి మదర్ టీచర్ స్టార్ట్ చేస్తాను. కొన్ని మదర్ టీచర్స్ చెప్తూ ఒక 15 గంట 20 నిమిషాలు క్లినికల్ కేసెస్ రివ్యూ చేస్తా. అప్పుడు మీకు ఏమవుద్ది, బయోకెమిక్స్ బాగా అర్థమవుద్ది, కొత్త మదర్ టీచర్స్ నేర్చుకున్నట్టు అవుతుంది. సరేనా? సరే, నెక్స్ట్ క్లాస్ నుంచి మదర్ టీచర్స్ ప్లస్ బయోకెమిక్స్ రివ్యూ. థ్యాంక్ యూ మాస్టర్, మంచి స్కీమ్ పెడుతున్నారు. థ్యాంక్ యూ వాసుదేవ. అయితే దీనికి మేము అడిగేది ఏంటంటే, మీరు కూడా బయోకెమిక్స్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. అది దే ఆర్ వెరీ సేఫ్ టు ఎంప్లాయ్. అంటే ఈజీగా సులభంగా ఇవ్వచ్చు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు, అక్కడ జరగవలసిన నష్టం ఏమి ఉండదు. అందుకని బయోకెమిక్స్ తో వైద్యం స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేసి ప్రయత్నం స్టార్ట్ చేయండి. ఈ బయోకెమిక్స్ అందరూ కూడా 6X పొటెన్షియల్ అందరూ మీ దగ్గర పెట్టుకోండి. అందరు కూడా ఈ క్లాస్ ఇన్న వాళ్ళు, మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా బయోకెమిక్స్ 6X దగ్గర పెట్టుకొని వైద్యం ప్రారంభించుకొని, కనీసం మీ ఇంట్లో వాళ్ళకి, అపార్ట్మెంట్లో వాళ్ళకి ఏదైనా సరే వైద్యం స్టార్ట్ చేయండి. మాస్టర్ గారు మా ద్వారా ఏ పని చేయిస్తారో మాకు తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అవి వైద్యాలయాలు అవుతాయి. అందరు కూడా బయోకెమిక్స్ తెచ్చి పెట్టుకోండి. సార్ పాపకి భద్రాక్షి చంటి పాప పళ్ళు వస్తూ ఉన్నాయి, ఇరిటేషన్ అది బాగా ఉంది. CP6X వేస్తున్నాను, కానీ మోషన్ అంటే గ్రీన్ వస్తుంది కదా, CP6X వేస్తున్నాం, కానీ మోషన్ ఏమో మండుతుంది కిందనంతా. మోషన్ అయ్యాక వచ్చినట్టు అవుతుంది. ఇంకా దాంతో పాటు ఇంకేం లేదు సార్. సిపిఎఫ్పి ఇవ్వచ్చు, కానీ మీరు కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇవ్వండి మేడం. చూసి సిమ్టమ్స్ అని కేసీ క్లియర్ రాయించి, వాళ్ళు చిరాగ్గా ఉన్నారా, ఎట్లా ఉన్నారో దాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇవ్వండి. మీరు బయోకెమికల్ మాత్రం CP6X FP6X బాగా పనిచేస్తుంది.
ఎఫ్పి కూడా ఓకే కానీ కాన్స్టిట్యూషన్ డ్రగ్ మాత్రం ఇస్తే ఏంటంటే లైఫ్ లాంగ్ బాగుంటారు. ఆ యొక్క మ్యాజమ్ ని కరెక్ట్ వేలో సెట్ చేసినట్టు అవుతారు. ఆ ఏజ్ లో జనరల్ గా క్యామోమిల్ లో పడుతుంటారు సార్. తర్వాత మనం వాటిని ఇలాంటి కండిషన్స్ లో అంటే పాలియేషన్ కాకుండా కరెక్ట్ కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇవ్వడం వల్ల లైఫ్ లాంగ్ హాయిగా ఉంటారు అనమాట వాళ్ళు. అదే కేస్ టేకింగ్ తీసుకొని కరెక్ట్ రెమెడీ ఇస్తే వాళ్ళకి క్లియర్ అయిపోతుంది. ఓకే. చిరాకు బాగా పట్టుకొని ఎంతసేపు అలా పట్టుకొని ఉండాలి అన్నట్టు దగ్గర ఉండాలి అది చూడండి. అట్లా ఉంది. కెమిల్లా అయితేనో కెమిల్లా బాగా పనిచేస్తుంది. కెమిల్లా కాకుండా మిగతా సిమ్టమ్స్ ఇంకేమైనా వేరే డ్రగ్ అయితే చూసుకోండి. ఓకేనా అండి? ఓకే సరే సార్. థ్యాంక్ యూ సార్. సార్ డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లల్లో బెడ్ వెయిటింగ్ కి వచ్చినప్పుడు మన 6X లో ఏది ప్రిఫర్ చేయొచ్చు సార్? బెడ్ వెయిటింగ్ లో 6X KP 6X ఇవ్వచ్చు, కానీ కొంతవరకే సార్. అది తర్వాత మీరు కాన్స్టిట్యూషనల్ గా చూసుకొని ఇవ్వాల్సిందే. అవి స్పింక్టర్స్ వీక్ అయింటారు మేడం. స్పింక్టర్స్ డెవలప్ కావాలి. అందుకని మీరు కాన్స్టిట్యూషన్ డ్రగ్ కరెక్ట్ తీసుకొని ఇవ్వడం బెటర్. సరే. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. చాలా బాగుంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ.